సో జస్ట్ కాస్ట్ షీట్ అనే కాన్సెప్ట్ ఒక్కటి ఉంది మనకు, అది క్లోజ్ చేసేద్దాం ఈరోజు. వంశీ ప్రీవియస్ క్లాసెస్ విన్నారా? ఈరోజే ఫస్టా? ఓకే. సో టుమారో సండే కదా, కవర్ చేయగలరా మోస్ట్లీ? ఓకేనా? సో గైస్, కాస్ట్ షీట్ చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. చూడడానికి 8-10 పేజెస్ ఉంది, కానీ ఈజీగానే కంప్లీట్ అయిపోతుంది. సో కాస్ట్ షీట్లో మనం ఫస్ట్ కన్సిడర్ చేయాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే, ఆల్ టైప్ ఆఫ్ డైరెక్ట్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్లు అన్నిటినీ యాడ్ చేస్తే మనకు ప్రైమ్ కాస్ట్ వస్తుంది. కానీ డైరెక్ట్ కాస్ట్లో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పడం కన్నా, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎలాంటి చేంజ్ ఉండదు, కానీ డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ తీసుకోవాలి మనం. నథింగ్ బట్ నాట్ డైరెక్ట్ మెటీరియల్ పర్చేజ్డ్, కన్జ్యూమ్డ్, నథింగ్ బట్ ఎన్ని యూస్ చేసామన్నది తీసుకోవాలి. అది తెలియాలి అంటే మనకు ఆల్రెడీ ఫిఫో మెథడ్, లిఫో మెథడ్ ఐడియా ఉంది కదా, ఫిఫో, లిఫో, వెయిటెడ్ యావరేజ్ మెథడ్. సో లెట్స్ సే డే 1 రోజున నేను 200 kgs ఫ్రూట్స్ కొన్నాను. ఈచ్ కేజీ అట్ ది రేట్ ఆఫ్ 2 రూపీస్. ఓకేనా? ఈ 200 kgsలో క్లోజింగ్ స్టాక్ వచ్చేసి 40 kgs ఉన్నాయి. క్లోజింగ్ స్టాక్లో 40 kgs ఉన్నాయి అట్ ది ఎండ్ ఆఫ్ డే 1. అంటే ఎన్ని యూనిట్స్ సేల్ చేసి ఉంటాను నేను? ఎన్ని కేజీస్ సేల్ చేసి ఉంటా? 160. డే 2 రోజున మరి 200 kgs ఎక్స్ట్రా కొన్నాను, బట్ అట్ ది రేట్ ఆఫ్ 3 రూపీస్. అట్ ది రేట్ ఆఫ్ 3 రూపీస్. క్లోజింగ్ స్టాక్ వచ్చేసి లెట్స్ సే 50 యూనిట్స్. 50 kgs క్లోజింగ్ స్టాక్ ఉన్నాయి, 50 kgs. ఇప్పుడు నేను పర్టికులర్గా డే 2లో నేను ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేశానన్నది నాకు తెలియాలి. అంటే ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ మీన్స్ సేల్స్ తెలియాలి, ఎన్ని యూనిట్స్ సేల్ చేశానన్నది. 190. బట్ ద థింగ్ ఈస్ నాట్ ఓన్లీ యూనిట్స్, దట్ వాల్యూ ఆల్సో. ఆ 190 యూనిట్స్ యొక్క వాల్యూ ఫస్ట్ ఎలా తెలుస్తుందో చూడండి. అకౌంట్స్ క్లారిటీ ఉంది కదా అందరికీ? జస్ట్ మనం రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ తెలియాలి అంటే, నథింగ్ బట్ ప్రొడక్షన్ కోసం ఎంత యూస్ చేసామో తెలియాలి అంటే, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఫార్ములా ఏంటి అంటే, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. అది ఫార్ములా ఏం కాదు, జనరల్ రూల్. ఓపెనింగ్ స్టాక్ మన దగ్గర ఎంత ఉన్నాయి? 40 kgs. కొత్తగా ఎన్ని కొన్నాం? 200 kgs. అంటే ఓవరాల్గా డే 2 రోజులో 240 kgs మనము సేల్ చేయడానికి స్కోప్ ఉంది. అంటే ఒకవేళ రా మెటీరియల్ అయితే ప్రొడక్షన్ కోసం యూజ్ చేయడానికి స్కోప్ ఉంది. బట్ ఇందులో డే 2 రోజున క్లోజింగ్ స్టాక్లు ఎన్ని ఉన్నాయి? 50. అంటే ఎన్ని యూనిట్స్ ప్రొడక్షన్ కోసం యూజ్ చేసి ఉంటాం? 190 kgs ప్రొడక్షన్ కోసం యూజ్ చేసి ఉంటాం. లెట్స్ సే అది రా మెటీరియల్ అనుకోండి, ఫ్రూట్స్ వద్దు, రా మెటీరియల్స్ అనుకుందాం. సో 190 kgs విల్ బి ద రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. మన కాస్ట్ షీట్లో రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అని ఉంటుంది, మనము ఆ వాల్యూ యూజ్ చేయాలి. ఇక్కడ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వాల్యూ యూజ్ చేయాలి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఫాలో అవుతున్న మెథడ్ని బట్టి వాల్యూ చేంజ్ అవుతుంది. ఇన్ కేస్
నేను ఫాలో అవుతున్నది FIFO మెథడ్ అనుకోండి. లెట్స్ సే ఐఎమ్ ఫాలోయింగ్ FIFO మెథడ్. ఇప్పుడు ఈ 190 kgs నేను ప్రొడక్షన్కి యూజ్ చేశాను కదా. FIFO మెథడ్ ఫాలో అవుతుంటే ఈ 190 kgsలో ఫస్ట్ ఏ మెటీరియల్ యూజ్ చేసి ఉంటాను? నథింగ్ బట్ 40 kgs, రైట్? నథింగ్ బట్ ఈ 190లో 40 kgs is related to opening stock, remaining 150 is related to purchases. కరెక్టా? ఓవరాల్గా నేను కన్జ్యూమ్ చేసిన యూజ్ చేసిన 190 kgsలో ఫస్ట్ ఏవి యూజ్ చేసి ఉంటాను? ఓపెనింగ్ స్టాక్, నథింగ్ బట్ ప్రీవియస్ డే క్లోజింగ్ స్టాక్. మరి ఓపెనింగ్ స్టాక్ యొక్క వాల్యూ ఎంత ఈచ్ కేజీ? 2 రూపీస్. మరి 150ది 3 రూపీస్. సో 80 ప్లస్ 450 టోటల్ 530. సో మీరు కాస్ట్ షీట్లో 530 రూపీస్ తీసుకోవాలి. ప్రైమ్ కాస్ట్లో రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ప్లేస్లో 530 రూపీస్ తీసుకోవాలి. ఎప్పుడు నేను ఫాలో అవుతున్నది FIFO మెథడ్ అయితే. ఒకవేళ LIFO మెథడ్ అయితే ఏమవుతుందో చూడండి. ఇది ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ ఫాలోయింగ్ LIFO మెథడ్, టోటల్ 190 kgs ఎలా యూజ్ చేసి ఉంటాను? ఫస్ట్ ఏవి యూజ్ చేసి ఉంటాను? LIFO మెథడ్లో ఏవి యూజ్ చేస్తాను? ఓపెనింగ్ స్టాకా పర్చేజెస్? పర్చేజెస్. సో పర్చేజెస్ ఎన్ని యూజ్ చేస్తాను? 190 కూడా యూజ్ చేస్తాను. ఓపెనింగ్ స్టాక్ నుంచి ఏమైనా యూజ్ చేస్తానా? యూజ్ చేయను. మరి 190 ఈచ్ వన్ కాస్ట్ ఎంత? 3 రూపీస్. ఎంత వస్తుంది? 570 రూపీస్. సో నేను FIFO మెథడ్ ఫాలో అయితే 530, LIFO మెథడ్ ఫాలో అయితే 570. మెథడ్ని బట్టి వాల్యూ చేంజ్ అవుతుందా లేదా? కాబట్టి మీరు రా మెటీరియల్ కన్జ్యూమ్ని యూజ్ చేస్తున్నప్పుడు విచ్ మెథడ్ దే ఆర్ ఫాలోయింగ్ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మరి క్వశ్చన్లో ఏమీ చెప్పకపోతే ఇట్ ఈజ్ అజ్యూమ్డ్ యాజ్ FIFO. క్వశ్చన్లో ఏమీ చెప్పకపోతే FIFO మెథడ్. కరెక్టా? ఫస్ట్ ఇది రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అని చెప్పేసి ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇంకా అసలు డీటెయిల్గా వెళ్దాం. వంశీ ఇంతకుముందు తీసుకున్నారా ఆల్రెడీ ఎక్కడైనా? సో కాబట్టి మీరు బేసిక్స్ ఇవన్నీ కూడా ఈజీగానే కంప్లీట్ చేసేయగలరు. ఓకేనా? ఓకే. సో బట్ వీలైన తొందరగా కంప్లీట్ చేస్తే మార్జినల్ కాస్టింగ్ ఆల్రెడీ జరుగుతుంది ఈరోజు ఆఫ్టర్నూన్ నుండి. ఓకేనా? ఎస్, క్లియర్. ఇది మనము ఒక ఫార్ములాని యూజ్ చేసి రాయడం అంటే ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకవేళ ఇలా కాకుండా మనం అకౌంట్స్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. లెట్స్ సే ఓపెనింగ్ స్టాక్ ఎన్ని కేజీస్ ఉన్నాయి మన దగ్గర? 40 kgs. మరి 40 kgs వాల్యూ ఎంత? ఈచ్ వన్ 2 రూపీస్, రైట్? సో ఓపెనింగ్ స్టాక్ 80 రూపీస్. పర్చేజెస్ ఎన్ని పర్చేస్ చేసాము? 200. ఈచ్ వన్ కాస్ట్ ఎంత? 3 రూపీస్. నథింగ్ బట్ 600. మనకి ఇంకా ఏముంటాయి ఇక్కడ? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఒకటి వస్తుంది, క్లోజింగ్ స్టాక్ వస్తుంది. 4 ఐటమ్సే వస్తాయి. క్లోజింగ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసు కదా మనకి. డే 2 రోజున క్లోజింగ్ స్టాక్ ఎంత? 50 kgs. నథింగ్ బట్ క్లోజింగ్ స్టాక్ 50. ఫస్ట్ దాని వాల్యూ తెలియాలి, ప్లస్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ యొక్క వాల్యూ కూడా తెలియాలి. ప్రజెంట్ ఇది మన దగ్గర ఉన్న డేటా, కరెక్టా?
సో మనం ఐడెంటిఫై చేసామని రెడ్ కలర్లో రాస్తాం. ఫస్ట్ యూనిట్స్ టాలీ చేసేయండి. 240 యూనిట్స్, ఇది కూడా 240 అవ్వాలి కదా. ఇది 240 అవ్వాలంటే డెఫినెట్గా రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత అవ్వాలి? 190, బ్యాలెన్సింగ్ ఫిగర్, రైట్. ఇప్పుడు 190 యూనిట్స్కి 50 యూనిట్స్కి వాల్యూ తెలియాలి. ఫస్ట్ 190 యూనిట్స్, అజ్యూమ్ ఐఎమ్ ఫాలోయింగ్ FIFO మెథడ్. ఫస్ట్ ఏది యూస్ చేసి ఉంటారు 190 యూనిట్స్ అంటే? ఓపెనింగ్ స్టాక్ 40 యూనిట్స్, రిమైనింగ్ 150 యూనిట్స్ ఈజ్ ఫ్రమ్ పర్చేజెస్. 140 యూనిట్ 40 యూనిట్స్ యొక్క వాల్యూ ఎంత? ఇంటూ 2, పర్చేజెస్ యొక్క వాల్యూ ఇంటూ 3, నథింగ్ బట్ 80 ప్లస్ 450, 530 రూపీస్ ఇస్ ద వాల్యూ. క్లియర్? క్లోజింగ్ స్టాక్ ఐడెంటిఫై చేయండి, అదర్వైజ్ 680, దిస్ ఇస్ ద బ్యాలెన్సింగ్ ఫిగర్. ఎంత వస్తుంది? 150, రైట్. లేదు వాల్యూ ఐడెంటిఫై చేయాలంటే ఎలా వస్తుంది? 50 క్లోజింగ్ స్టాక్ ఏ దాంట్లో? పర్చేజెస్ వే, ఓపెనింగ్ స్టాక్లో పర్చేజెస్. సో పర్చేజెస్ వాల్యూ ఎంత? ఈచ్ వన్ 50 ఇంటూ 3, 150. క్లియర్? FIFO మెథడ్. లేదు LIFO మెథడ్ అంటే జస్ట్ ఈ వాల్యూస్ చేంజ్ అవుతాయి, అంతే కదా. చేయగలరా? సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ప్రైమ్ కాస్ట్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చేద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్, ఓపెనింగ్ స్టాక్ యాడ్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ యాడ్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వస్తుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ 1 ట్రై చేయండి, చూద్దాం. అజ్యూమ్ ఇట్ ఈజ్ ఏ FIFO మెథడ్. ఎగ్జాంపుల్ 1 ట్రై చేయండి. ఓపెనింగ్ స్టాక్ యూనిట్స్ ఇచ్చారు, దానికి సంబంధించిన వాల్యూ ఇచ్చారు. గైస్ 1 మినిట్, ఇది సేమ్ వాల్యూ వస్తుంది. లెట్ మీ చేంజ్ ద వాల్యూ హియర్. దిస్ ఇస్ 6000. అజ్యూమ్ ఇట్ ఈస్ ఎ FIFO మెథడ్, దెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూస్. ఏది? క్వశ్చన్ మార్క్ ఉన్న వాల్యూస్ 3 ఉన్నాయి ఇక్కడ. 3 వాల్యూస్ ఐడెంటిఫై చేయాలి. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ యూనిట్స్ ఎంత, దానికి సంబంధించిన వాల్యూ ఎంత. క్లోజింగ్ రా మెటీరియల్ 15 యూనిట్స్ ఉన్నాయి, దాని వాల్యూ ఎంత. ఏ వాల్యూ? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వాల్యూ 5000. ఓకే, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత? 35. మరి క్లోజింగ్ రా మెటీరియల్ వాల్యూ? సారీ 3000. సార్ కన్ఫర్మ్ చేయండి, సేమ్ వాల్యూస్ అని అందరికీ షూరా? సో చేద్దాం ఒకసారి. సో ఓపెనింగ్ స్టాక్ 20 యూనిట్స్ at the rate of 2000, purchases 30 at the rate of 6000. సరే, క్లోజింగ్ స్టాక్ ఎంత ఇచ్చారు మనకి? రా మెటీరియల్ క్లోజింగ్ స్టాక్ 15 యూనిట్స్ ఇచ్చేసారు, దాని వాల్యూ మనం ఐడెంటిఫై చేయాలి, చేద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దాం? యూనిట్స్ని టాలీ చేసేద్దాం. 50 యూనిట్స్ 50 యూనిట్స్, ఇవి 50-50 అవ్వాలంటే డెఫినెట్గా కన్జ్యూమ్డ్ ఏమై ఉంటాయి? 35, రైట్. మరి 35 యూనిట్స్ ఎక్కడి నుంచి యూస్ చేస్తుంటాను? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్, ఇది క్లోజింగ్ స్టాక్. 35 యూనిట్స్ ఫస్ట్ ఎక్కడి నుంచి యూస్ చేస్తాను? 20 ఓపెనింగ్ స్టాక్, రిమైనింగ్ 15 పర్చేజెస్. మరి 20 ఓపెనింగ్ స్టాక్ పర్ యూనిట్ వాల్యూ తెలియాలి కదా. ఓపెనింగ్ స్టాక్ పర్ యూనిట్ వాల్యూ
2000 డివైడ్ బై 20 పర్ యూనిట్ ఎంత వస్తుంది 100. మరి పర్చేజెస్ పర్ యూనిట్ తెలియాలి కదా, అలాగే 6000 డివైడ్ బై 30 200. నథింగ్ బట్ 20 ఇంటూ 100 50 ఇంటూ 200 టోటల్గా ఎంత వస్తుంది 2000 3000 ఓవరాల్గా 5000. కరెక్టా? మరి క్లోజింగ్ స్టాక్లో ఉన్న 15 యూనిట్స్ ఎక్కడివి, పర్చేజెస్వా ఓపెనింగ్ స్టాక్వా? క్లోజింగ్ స్టాక్లో ఉన్న 15 యూనిట్స్ ఎక్కడవి, పర్చేజెస్వా ఓపెనింగ్ స్టాక్వా? పర్చేజెస్. మరి పర్చేజెస్ వాల్యూ ఎంత 15 ఇంటూ 200 నథింగ్ బట్ 3000. సో ఓవరాల్గా 8000, ఇది కూడా 8000. క్లియరా? సింపులే కదా ఐడెంటిఫై చేయడం. రా మెటీరియల్ కన్జ్యూమ్. సేమ్ ఎగ్జాంపుల్ 2 ట్రై చేయండి. ఎస్, యూజింగ్ లిఫో మెథడ్ ట్రై చేయండి. ఇది లిఫో. ఇక్కడ డైరెక్ట్ వాల్యూస్ రాసేస్తాం మీరు చెప్తే. యూజింగ్ లిఫో మెథడ్ మీరు అకౌంట్ అయినా వేయండి, ఫార్ములా అయినా యూజ్ చేయండి. బట్ అకౌంట్ ఈజీ ఫార్ములా కన్నా. జస్ట్ బ్యాలెన్సింగ్ చేస్తూ వెళ్తే సరిపోతుంది. వాల్యూ రైట్. ఓకే, Raw material consumed units 85. Amount 4550. ఓకే, ఇది 750. ఓకే, 4500. ఓకే. గాయస్ నేను ఇంక చేయట్లేదు, ఇవి మీరే చేయాలి. వాల్యూస్ కన్ఫర్మ్ చేసేయండి. సేమ్ వచ్చాయా? ప్రణవ్ వస్తున్నాయా ఆన్సర్స్? టెక్స్ట్ చేయాలి నువ్వు ఆన్సర్ రాగానే. హిమేష్ వచ్చిందా, రాలేదా? ట్రై చేయి, వెయిట్ చేస్తాను, ట్రై చేయి. ఎస్. సో లిఫో మెథడ్ కాదు, ఇది కూడా ఒక ప్రాబ్లం ట్రై చేద్దాం లిఫో మెథడ్ మీద. సో సేమ్ అకౌంట్స్ వేసుకోండి. ఓపెనింగ్ స్టాక్ 40 యూనిట్స్ అట్ ద రేట్ ఆఫ్ 2000. అంటే పర్ యూనిట్ ఎంత 50 రైట్. సరే, పర్చేజెస్ 60 యూనిట్స్ కొన్నాను 3300. పర్ యూనిట్ ఎంత వస్తుంది 55 పర్ యూనిట్. సో ఓపెనింగ్ స్టాకు, పర్చేస్, క్లోజింగ్ స్టాక్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి 15 యూనిట్స్ ఉన్నాయి. సో ఇమీడియట్గా టాలీ చేసేయండి. 100 డెఫినెట్లీ ఎంత అవుతుంది ఇంకా ఇది 85. సో రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ 85 యూనిట్స్, క్లోజింగ్ స్టాక్ 15 యూనిట్స్. ఈ 85 యూనిట్స్ లిఫో మెథడ్ అయితే ఫస్ట్ ఏవి యూస్ చేసి ఉంటాను, పర్చేజెస్సా ఓపెనింగ్ స్టాకా?
పర్చేజెస్, నథింగ్ బట్ ఇందులో 60 పర్చేజెస్, 25 ఓపెనింగ్ స్టాక్. మరి 60 యూనిట్స్ యొక్క ఈచ్ వాల్యూ ఎంత? 55. 25ది 50 ఎంత చెప్పండి వాల్యూస్ ఇవి? సారీ 1250. టోటల్ వాల్యూ 4550. మరి క్లోజింగ్ స్టాక్లో ఉన్న 15 యూనిట్స్ లిఫో మెథడ్ అంటే దేంట్లో ఉంటాయి? ఫస్ట్ పర్చేజెస్ అన్ని యూజ్ చేస్తాం. వన్స్ పర్చేజెస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాతే ఓపెనింగ్ స్టాక్ వెళ్తాం. సో క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయంటే ఇవి డెఫినెట్గా ఓపెనింగ్ స్టాక్ నుంచి వచ్చిన రా మెటీరియలే కదా. సో 15 ఇంటూ 50 715 ఏనా? సో టోటల్ వాల్యూస్ ఎంత వస్తాయి? 5300, 5300. క్లియర్, ఈజీనే కదా లిఫో ఫిఫో. సో నెక్స్ట్ సేమ్ టైప్ ట్రై చేయండి. ఫిఫో మెథడ్ క్లియర్గా చెప్పేసాడు, ఇప్పుడు ఫిఫో యూస్ చేయండి అని. ఇది ఒక్క ట్రై చేసేయండి. Closing raw material 5 units. 40. ఓకే, అదే కదా మెయిన్ పాయింట్. క్వశ్చన్ అదే వెయిట్ చేస్తున్నా, చూస్తారా చదువుతారులే చూద్దామని. ఇంతవరకు ఏది ఇచ్చాడు? క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు. కన్జ్యూమ్డ్ మనమాడ ఐడెంటిఫై చేశాడు. ఇప్పుడు కన్జ్యూమ్డ్ ఇచ్చేసాడు. ఓకే, కన్జ్యూమ్డ్ వాల్యూ 23. సేమ్ వచ్చే అందరివి 2300 లెక్క చెప్పింది మీరు. ఎస్, సో ఐ హోప్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎలా ఐడెంటిఫై చేయాలో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు. సో మనకు కాస్ట్ షీట్లో రా మెటీరియల్ కన్జ్యూమ్ నథింగ్ బట్ డైరెక్ట్ రా మెటీరియల్ కన్జ్యూమ్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ 3 ఐటమ్స్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ప్రైమ్ కాస్ట్ వస్తుంది. సో ఆ ప్రైమ్ కాస్ట్లో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటి? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ మీరు ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 4 ఈజీనే చేసేయండి. ఓపెనింగ్ ఎగ్జాంపుల్ 4 మనకి ఫిఫో మెథడ్ అనేది అవసరం లేదు, జస్ట్ వాల్యూస్ ఇచ్చారు. ఫిఫో లిఫో మెథడ్ అవసరం లేదు ఎగ్జాంపుల్ 4. ఒకసారి కావాలంటే అబ్జర్వ్ చేయండి, వాల్యూస్ ఉన్నాయి. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. బట్ కన్జ్యూమ్డ్ ఇచ్చేసాడు, మనం పర్చేజెస్ ఐడెంటిఫై చేయాలి. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఓకే, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ 1500 ఇచ్చేసాడు, ఓపెనింగ్ స్టాక్ 500 ఇచ్చేసాడు, పర్చేజెస్ మనం ఐడెంటిఫై చేయాలి, క్లోజింగ్ స్టాక్ 600. ఎంత వచ్చింది ఓవరాల్గా? 1600. పర్చేజెస్ 1600.
క్లియర్ కదా, చిన్న ప్రాబ్లం, వెరీ స్మాల్ వన్. సో అల్టిమేట్గా ప్రైయింగ్ కాస్ట్ ఎలా వస్తుంది, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ప్లస్ డైరెక్ట్ లేబర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మూడింటిని యాడ్ చేస్తే ప్రైయింగ్ కాస్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్ 5 క్యాలిక్యులేటర్ యూస్ చేసి చేయండి చూద్దాం. క్యాలిక్యులేటర్ యూస్ చేయాలి దానికి ప్రైయింగ్ కాస్ట్కి. కన్జ్యూమ్డ్ ఇచ్చాడు, డైరెక్ట్ లేబర్ ఇచ్చాడు, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చాడు. 3 టైప్ ఆఫ్ డైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, ప్రైయింగ్ కాస్ట్, అంతే కదా. 8,000 ప్లస్ 4,000 12,000. పర్ యూనిట్ కావాలంటే ఏం చేయాలి, డివైడ్ బై 20. క్లియర్? ఎస్, 600. క్లారిటీ వస్తుందా ప్రైయింగ్ కాస్ట్ ఎలా వస్తుంది అన్నది ఇప్పుడు? ఎస్, రాస్తున్నారా మెటీరియల్ ఇవి? మెటీరియల్ తీసుకోలేదా? ఉందా? రాసేయాలి అది ఎప్పటికప్పుడు, మరి మీరు రివిజన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. బుక్లో రాస్తున్నారా? ఓకే సరే, ఎగ్జాంపుల్ 6 ట్రై చేయండి ఇప్పుడు. ఫైండ్ ప్రైయింగ్ కాస్ట్. పర్ యూనిట్ లాస్ట్ చూద్దాం, జస్ట్ డివైడ్ బై చేస్తే సరిపోతుంది. టోటల్ ప్రైయింగ్ కాస్ట్ చూడండి ఎలా వస్తుంది. మెథడ్ ఏమీ చెప్పలేదు అంటే ఏ మెథడ్, ఫీఫో మెథడ్. ప్రైయింగ్ కాస్ట్ 20,400. సరే, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఎంత వస్తుంది, 5,000. పర్చేజెస్ 15 into 600, ఇది కూడా 5,000 ఏనా, 9,000. ఓకే. సో క్లోజింగ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ 6 ఉన్నాయి. మరి ఆ 6 యూనిట్స్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ పర్చేజెస్? పర్చేజెస్ నథింగ్ బట్ 6 into 600. వాళ్ళే ఇచ్చేసారు 6 into 600 ఇచ్చారంటే దే ఆర్ ఫాలోయింగ్ ఫీఫో మెథడ్. 3,600 లెస్ చేయాలి. టోటల్ రా మెటీరియల్ కన్జ్యూమ్ ఎంత వస్తుంది, 10,400 ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ యాజ్ వెల్ యాజ్ డైరెక్ట్ లేబర్ యాడ్ చేసాం. 3 ఐటమ్స్ యాడ్ చేస్తే 20,400. సో దిస్ ఈజ్ ఫస్ట్ అడ్జస్ట్మెంట్ రిలేటింగ్ టు ప్రైమ్ కాస్ట్. ఒకసారి కాస్ట్ షీట్ ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్క అడ్జస్ట్మెంటే నేర్చుకుందాం. సో మనం నేర్చుకున్నది ఏంటి, జస్ట్ ప్రైమ్ కాస్ట్ మాత్రమే నేర్చుకున్నాం. డైరెక్ట్ రా మెటీరియల్, కన్జ్యూమ్డ్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? మెయిన్ అడ్జస్ట్మెంట్ కన్జ్యూమ్డ్ దగ్గర వస్తుంది. వెదర్ వీఆర్ ఫాలోయింగ్ ఫిఫో మెథడా లిఫో మెథడా దాన్ని బేస్ చేసుకొని. వన్స్ మనం డైరెక్ట్ కాస్ట్లన్నీ ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి, ఇండైరెక్ట్ కాస్ట్. ఇండైరెక్ట్ కాస్ట్నే ఓవర్ హెడ్స్ అంటాం. బేసిక్స్లో చెప్పుకున్నాం కదా. ఇట్ మే బి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్, నథింగ్ బట్ ఫిక్స్డ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ వేరియబుల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వన్స్ మనం ప్రైమ్ కాస్ట్కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ నుంచి నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ని ఐడెంటిఫై చేయాలి అంటే మనము వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ చేయాలి. వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్, అది కూడా ఓపెనింగ్ స్టాక్ యాడ్ చేయాలి, క్లోజింగ్ స్టాక్ లెస్ చేయాలి. ఎందుకు ఓపెనింగ్ స్టాక్ యాడ్ చేయాలి, ఇంతకుముందు చెప్పుకున్న సేమ్ ప్రొసీజర్. రా మెటీరియల్ కన్జ్యూమ్లో ఓపెనింగ్ స్టాక్ ఎందుకు యాడ్ చేసి క్లోజింగ్ స్టాక్ ఎందుకు లెస్ చేస్తున్నాం, సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా. సో ఓపెనింగ్ స్టాక్ ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీరియడ్లో మనం అల్టిమేట్గా కాస్ట్ షీట్లో ఏం చేస్తాము, ప్రోడక్ట్ కాస్ట్ ఐడెంటిఫై చేయాలి. కరెక్టా? లెట్స్ సే ఇప్పుడు 31st మంది మార్చ్ 31st కాబట్టి మార్చ్ 31st రోజున నేను స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద వర్క్ కంప్లీట్ అవుతుందని గ్యారంటీ ఇవ్వగలరా మీరు? కంప్లీట్ అవుతుందా? అవ్వదు. సమ్ పోర్షన్ వర్క్ మధ్యలో ఆగి ఉంటుంది. కరెక్టా? అంటే దాన్ని రా మెటీరియల్ గాను కన్సిడర్ చేయలేము. అలా అని చెప్పేసి ఫినిష్డ్గా కన్సిడర్ చేయొచ్చా? కన్సిడర్ చేయలేము. నథింగ్ బట్ దే ఆర్ బిట్వీన్ ద ప్రాసెస్. ఆ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వర్కింగ్ ప్రోగ్రెస్ అంటాం అక్కడ. సో లాస్ట్ ఇయర్లో మనం సమ్ వర్క్ చేసి స్టాప్ చేసి ఇస్తుంటాము. ఆ వర్క్ అన్నది
ఈ ఇయర్లో ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. సో నథింగ్ బట్ ఈ ప్రోడక్ట్ మీద ఆల్రెడీ సమ్ వర్క్ జరిగింది కదా, ఆ వర్క్ని యాడ్ చేయాలా లేదా మనము కాస్ట్ ఐడెంటిఫై చేయాలంటే యాడ్ చేయాలి. బట్ ఈ ఇయర్ క్లోజింగ్ స్టాక్ ఉంది అంటే డెఫినెట్గా ఈ ఇయర్ క్లోజింగ్ స్టాక్ నెక్స్ట్ ఇయర్లో ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ప్రోడక్ట్, నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ ఇయర్లో ఉన్న క్లోజింగ్ స్టాక్ని లెస్ చేయాలి. బికాస్ దట్ కాస్ట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు కరెంట్ ఇయర్, రైట్? ఎందుకంటే ఆ ప్రోడక్ట్ కంప్లీట్ అయితే ఎప్పుడు, నెక్స్ట్ ఇయర్లో. కాబట్టి క్లోజింగ్ స్టాక్ని లెస్ చేయాలి. సో గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చిన తర్వాత నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ కావాలి అంటే ఓపెనింగ్ స్టాక్ వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ చేయాలి. ఓపెనింగ్ స్టాక్ యాడ్ చేయండి, క్లోజింగ్ స్టాక్ లెస్ చేయండి. ఇక్కడ చాలాసార్లు ఫ్యాక్టరీ కాస్ట్ని వర్క్స్ కాస్ట్ అని కూడా అంటాడు. గ్రాస్ వర్క్స్ కాస్ట్, నెట్ వర్క్స్ కాస్ట్ రెండు ఒకటే. ఫ్యాక్టరీ అన్నా, వర్క్ అన్నా, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నా 3 ఐటమ్స్ కూడా ఒకే మీనింగ్ ఇస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ కాస్ట్ని బేస్ చేసుకుని కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ట్రై చేయండి. చూడండి, ఫ్యాక్టరీ వర్క్స్ కాస్ట్, ప్రైమ్ కాస్ట్ యాడ్ చేస్తాం. ప్రైమ్ కాస్ట్కి మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్హెడ్ నథింగ్ బట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ యాడ్ చేస్తే ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్ వస్తుంది. సో లెట్స్ ట్రై ఎగ్జాంపుల్ 7. ఇంకా మిగతావన్నీ ఈజీ ఉంటాయి. మెయిన్ అడ్జస్ట్మెంట్ అంతా కూడా ఓన్లీ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ మాత్రమే. సో రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ 4000, డైరెక్ట్ లేబర్ 3000, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 5000, టోటల్ 12,000 విల్ బీ ద ప్రైమ్ కాస్ట్. ఈ 12,000కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2500 యాడ్ చేస్తే 14,500. సింపుల్ వన్ కదా. వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఏం చేయాలి? ఓపెనింగ్ స్టాక్ని యాడ్ చేయాలి, క్లోజింగ్ స్టాక్ని లెస్ చేయాలి. అప్పుడు మాత్రం మనకి నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది ఆర్ నెట్ వర్క్స్ కాస్ట్. ఎగ్జాంపుల్ 8 ట్రై చేయండి. ఇప్పుడు జస్ట్ ప్లస్ మైనస్ అంతే, పర్ఫార్మర్ తెలిస్తే చాలు, మనకి ఫార్మాట్ తెలిస్తే చాలు. టోటల్ కాస్ట్ ఒకసారి వాల్యూస్ చెప్పేసేయండి. 5 + 4 + 6 15,000 + 2 5 17,500. అందులో 600 యాడ్ చేయాలి, 700 లెస్ చేయాలి, 17,400. సింపుల్ కదా. గ్రాస్ ఫ్యాక్టరీ గైస్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డైరెక్ట్ కాస్ట్ అన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? ప్రైమ్ కాస్ట్. ప్రైమ్ కాస్ట్కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్కి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్ చేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. యాజ్ ఆఫ్ నో ఇంతవరకు నేర్చుకున్నాం, కరెక్టా? నెట్ ఫ్యాక్టరీ కాస్ట్కి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ దట్ టు రిలేటెడ్ టు ప్రొడక్షన్. నథింగ్ బట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏవైనా అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కనుక మనం ఇంకర్ అయి ఉంటే దాన్ని కూడా యాడ్ చేయాలి. అల్టిమేట్గా మనకి ఏమొస్తుంది? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. నథింగ్ బట్ ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఓవరాల్గా ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యామన్నది ఇక్కడతో తెలుస్తుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. పర్టికులర్గా ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసావు అంటే ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యావు అన్నది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో మనకు క్లారిటీ వస్తుంది. యాజ్ ఆఫ్ నో ఏమైనా డౌట్ ఉంది ఇప్పటి వరకు? అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలి. నెక్స్ట్, ఇప్పుడు వన్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చింది అంటే నథింగ్ బట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయిందనే కదా. ఇప్పుడు ఇంతవరకు రా మెటీరియల్ చుట్టూ తిరిగిన కాన్సెప్ట్ ఫినిష్ గుడ్ కన్వర్ట్ అయిపోతుంది ఇప్పుడు, ఎందుకంటే ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది కదా. కాబట్టి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్, మరి 2 ఐటమ్స్ వస్తాయి. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్. లెట్స్ సే నేను యూనిట్స్ ప్రొడ్యూస్ చేసేసాను, మేబీ 100 యూనిట్స్. 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను, ఓకేనా. ఇందులో 40 మాత్రమే సేల్ అయ్యాయి, 60 నెక్స్ట్ ఇయర్కి వెళ్ళాయి. 60 నెక్స్ట్ ఇయర్కి మూవ్ ఆన్ అయ్యాయి, ఇవి అంటే నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. ఈ ఇయర్లో మరి కొత్తగా 150 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను ఫినిష్డ్ గుడ్స్. సో ఓవరాల్గా ఇప్పుడు నేను నా దగ్గర సేల్ చేయడానికి ఎన్ని యూనిట్స్ అవైలబిలిటీ ఉన్నాయి? 210 యూనిట్స్. నేను మరి రిపీట్ చేస్తున్నా, ఇది ప్రీవియస్ ఇయర్, ఓకేనా. ప్రీవియస్ ఇయర్లో 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను, బట్ ఎన్ని సేల్ అయ్యాయి? ఓన్లీ 40 సేల్ అయ్యాయి, 60 క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి. సో ఆ 60 యూనిట్స్ ఈ కరెంట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కదా. కరెంట్ ఇయర్ అని రాద్దాం, కరెంట్ ఇయర్లో క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో ఈ కరెంట్ ఇయర్లో మరి కొత్తగా 150 ఫినిష్డ్ గుడ్స్ ప్రొడ్యూస్ చేశాను. సో టోటల్ నా దగ్గర ఎన్ని ఉన్నాయి?
60 ఓపెనింగ్ ప్లస్ 150 ఇయర్లో ప్రొడ్యూస్ చేసింది 210. ఈ 210 యూనిట్స్ ఏమనొచ్చు? ఫినిష్డ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ అని రాయొచ్చా? ఫినిష్డ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్, నథింగ్ బట్ ఎలా వచ్చింది? ఈ 150 యూనిట్స్ ఈ ఇయర్లో ప్రొడ్యూస్ చేసింది, నథింగ్ బట్ దీని మీద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంకా ఏంటనా ప్లస్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ 160 యూనిట్స్. సో ఓపెనింగ్ స్టాక్కి ఈ ఇయర్లో ప్రొడ్యూస్ చేసిన ఫినిష్డ్ గూడ్స్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఫినిష్డ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ యాడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ వస్తుంది. మన ఎగ్జాంపుల్లో 60 + 100 ఓపెనింగ్ స్టాక్కి, అంటే ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ ఇవి. ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి కాన్సెప్ట్ ఫినిష్డ్ గుడ్కి కన్వర్ట్ అయిపోతుంది. ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చిన తర్వాత ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ప్లస్ ఈ ఇయర్లో మనం ప్రొడక్షన్ చేసిన యూనిట్స్ని యాడ్ చేస్తే టోటల్గా కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ వస్తుంది. బట్ ద మెయిన్ పాయింట్ హియర్ ఈస్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ చూడండి, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ లాస్ట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. బికాజ్ ఓపెనింగ్ స్టాక్ ఎప్పుడు ఫినిష్ అయింది? అది లాస్ట్ ఇయర్లో కంప్లీట్ అయింది, కరెక్టా? మరి లాస్ట్ ఇయర్లో కంప్లీట్ అయిన కాస్ట్ ఈ ఇయర్లో కంప్లీట్ అయిన కాస్ట్ సేమ్ ఉండాలని రూల్ ఏమన్నా ఉందా? లేదు. కాబట్టి మీరు ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ యాడ్ చేస్తున్నప్పుడు వాటికి సంబంధించిన వాల్యూ లాస్ట్ ఇయర్ది తీసుకోండి. లాస్ట్ ఇయర్లో కూడా ఇలాంటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చి ఉంటుంది కదా, ఆ వాల్యూ మాత్రమే కన్సిడర్ చేయండి. సో అప్పుడు కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ వస్తుంది. బట్ ఈ ఇయర్లో ప్రతిదీ సేల్ అవుతుందని గ్యారంటీ ఉందా? లేదు. క్లోజింగ్ స్టాక్లో సంథింగ్ వాల్యూ ఉంటుంది, లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. బట్ అట్ కరెంట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఎందుకు క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయంటే గూడ్స్ అన్ని ఏ ఇయర్కి సంబంధించినవి? కరెంట్ ఇయర్. ఈ ఇయర్లో క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయంటే కరెంట్ ఇయర్లో ప్రొడక్షన్ చేసినవి, కరెక్టా? మన దగ్గర ఓపెనింగ్ స్టాక్ ఉందంటే ప్రీవియస్ ఇయర్కి సంబంధించినవి. కరెంట్ ఇయర్లో క్లోజింగ్ స్టాక్ ఉందంటే ఈ పీరియడ్లో ప్రొడ్యూస్ చేసిన యూనిట్స్. కాబట్టి కరెంట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్తో క్యాలిక్యులేట్ చేయండి, అప్పుడు మీకు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది. మనం ఫ్రీక్వెంట్గా వినే వర్డ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎలా వస్తుంది? ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఐడెంటిఫై చేయండి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి ఓపెనింగ్ వాల్యూ లెస్ చేయండి, ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ వాల్యూ. బట్ ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ వాల్యూ లెస్ కన్సిడర్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని బేస్గా తీసుకోవాలి. మీకు ఒక ప్రాబ్లం చేస్తే క్లారిటీ వస్తుంది ఇప్పుడు, ఓకేనా? క్లోజింగ్ స్టాక్లో మాత్రం కరెంట్ ఇయర్ది బేస్గా తీసుకోవాలి. సో ఒక ప్రాబ్లం చేద్దాం, మీకున్న కన్ఫ్యూజన్ కూడా క్లియర్ అయిపోతుంది. బిఫోర్ దట్ లెట్ మీ టేక్ వన్ ఎగ్జాంపుల్ హియర్. గైస్ చూడండి, ఇది ప్రీవియస్ ఇయర్లో నేను 200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. ప్రీవియస్ ఇయర్లో 200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అప్పుడు వచ్చేసి 20,000 వచ్చింది, ఓకేనా? ప్రీవియస్ ఇయర్ ఇది. ఇందులో 150 యూనిట్స్ సేల్ అయ్యాయి, సోల్డ్. అంటే క్లోజింగ్ స్టాక్లో ఎన్ని ఉంటాయి? 50. క్లోజింగ్ స్టాక్లో 50 యూనిట్స్ ఉన్నాయి. ఇది ప్రీవియస్ ఇయర్ డేటా. ఇప్పుడు కరెంట్ ఇయర్ డేటా. ఓవరాల్గా 300 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను, 60,000 అయింది. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 60,000 అయింది. ఈ ఇయర్లో క్లోజింగ్ స్టాక్లో 100 యూనిట్స్ ఉన్నాయి. ఈ ఇయర్ క్లోజింగ్ స్టాక్ 100 యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓవరాల్గా నేను కనుక్కోవాలి, సిఓజిఎస్ వాల్యూ కనుక్కోవాలి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏముండాలి మనకి? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉండాలి, కరెక్టా? చూడండి ఎగ్జాంపుల్, కాస్ట్ షీట్ చూపిస్తాను ఫస్ట్ మీకు. సిఓజిఎస్ కావాలి అంటే చూడండి, ఇక్కడ సిఓజిఎస్ కావాలంటే ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూ ఉండాలి, కరెంట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కరెంట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత? ఇక్కడ 60,000. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 60,000. దీనికి ఏం యాడ్ చేయాలి? వెయిట్, యూనిట్స్ కూడా రాసేద్దాం, నంబర్ ఆఫ్ యూనిట్స్ కూడా రాసేద్దాం, ఇంకా క్లియర్గా ఉంటుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 300 యూనిట్స్ అట్ ద రేట్ ఆఫ్ 60,000 ప్లస్ మనకు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కావాలంటే ఫస్ట్ ఏం యాడ్ చేయాలి? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఓపెనింగ్ స్టాక్ మనకు? లాస్ట్ ఇయర్లో ఉన్న క్లోజింగ్ స్టాక్ ఈ ఇయర్కి ఓపెనింగ్ స్టాక్ అవుతాయి 50. బట్ దీని వాల్యూ ఎంత? ఎలా వస్తుంది? 20,000 డివైడెడ్ బై 200. ఈచ్ యూనిట్ ఎంత వస్తుంది? ఈచ్ యూనిట్ ఎస్. కాబట్టి
ఇంటూ 100 ఎంత వస్తుంది? 5000. క్లారిటీ వస్తుందా ఎలా వచ్చింది వాల్యూ అన్నది? సో ఓపెనింగ్ స్టాక్ ఏం కన్సిడర్ చేసాము? యూనిట్స్ ఇంటూ ప్రీవియస్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అదే కదా మనం చేసింది, ఓపెనింగ్ స్టాక్ ఇంటూ ప్రీవియస్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు చదవండి, క్లారిటీ వస్తుంది ఈ సెంటెన్స్ మొత్తం ఎలా వచ్చింది అనేది. ఇదంతా చదవండి, ఇప్పుడు క్లారిటీ వస్తుంది. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ లాస్ట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఎందుకు ఆ ఫార్ములా వచ్చిందో క్లారిటీ వస్తుందా? సో నా దగ్గర 50 ఓపెనింగ్ ఉన్నాయి, ఓవరాల్గా నేను 300 యూనిట్స్ ఈ ఇయర్లో ప్రొడ్యూస్ చేశాను. నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్స్, ఫినిష్డ్ గుడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ అని రాద్దాం డైరెక్ట్గా. ఫినిష్డ్ గుడ్స్ అవైలబుల్ ఫర్ సేల్. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి టోటల్? 350 యూనిట్స్. వాల్యూ 65,000. మరి నాకు 350 యూనిట్స్ అవైలబిలిటీ ఉన్నా సరే అట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్ 2 నా క్లోజింగ్ స్టాక్లో కొన్ని ఉన్నాయి కదా, లెస్ క్లోజింగ్ స్టాక్. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 100 యూనిట్స్ క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి. మరి దీని వాల్యూ ఎంత? సో ఈ క్లోజింగ్ స్టాక్ ఏ ఇయర్వి? ప్రీవియస్ ఇయర్వా కరెంట్ ఇయర్వా? కాబట్టి ఇంటూ పర్ యూనిట్ వేయాలి. పర్ యూనిట్ ఎలా వస్తుంది? 60,000 డివైడెడ్ బై 300, నథింగ్ బట్ ఈచ్ యూనిట్ 200 రూపీస్. సో 100 ఇంటూ 200 ఎంత వస్తుంది? 20,000. ఏం చేయాలి? దీన్ని ప్లస్ చేయాలి. సో ఓవరాల్గా సిఓజిఎస్ వాల్యూ ఎంత? 45,000. అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ కరెంట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ కరెంట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఒకసారి చూడండి ఇప్పుడు కూడా, ఫినిష్డ్ గుడ్స్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ కరెంట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఈజ్ ఇట్ క్లియర్ వాల్యూస్ ఎలా వస్తున్నాయి అన్నది? సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ రాసుకుంటారా? ఇదేమైనా రాసుకుంటే బెటర్. ఎలా వచ్చింది వాల్యూస్ అన్నది, సిఓజిఎస్ క్యాలిక్యులేషన్స్ ఒకసారి రాసుకుంటే దాని మీద ప్రాబ్లం కూడా చేద్దాం. Here now let's think problem number first example 9 చేయండి ఒకసారి రివర్స్ క్యాలిక్యులేషన్. ఎగ్జాంపుల్ 9 రివర్స్ క్యాలిక్యులేషన్ చేయాలి, ప్రైమ్ కాస్ట్ ఐడెంటిఫై చేయాలి, మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం మన దగ్గర అవైలబిలిటీ ఉంది. సో రివర్స్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఏం చేయాలి? ప్లస్ ఉన్నవి మైనస్ చేయాలి, మైనస్ ఉన్నవి ప్లస్ చేయాలి. సో 7,000 ప్లస్ 600 మైనస్ 1,800. ఫస్ట్ వర్క్స్ కాస్ట్ ఎంత వస్తుంది? 5,800. మనం మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇంతకుముందు యాడ్ చేసాం కాబట్టి ప్లస్ చేయాలి, 3,300. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంతకుముందు చూసిందే. ఇప్పుడు చేయండి ఎగ్జాంపుల్ 10.
కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సింపులే, నెక్స్ట్ ఎగ్జామ్ కాస్ట్ డిఫికల్ట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ 10 చేయండి ఫస్ట్. జస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేయాలి. 7,000 ప్లస్ 5,000 12,000 14,500 18,000. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఒక్కటి యాడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 11 ట్రై చేయండి. మొత్తం క్వశ్చన్ క్లియర్గా చదవండి ఫస్ట్. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ 14,000. ఓకే 80 యూనిట్సా? ఓకే చూద్దాం. ఎంత వచ్చింది? సారీ 12,800. ఐ థింక్ 12,800 కరెక్ట్ నాకు తెలిసినంత వరకు కూడా. బట్ చూద్దాం. ఎంత వచ్చింది హర్ష ఫర్ నౌ? $14,000. ఎంత వచ్చింది హర్ష? 20,000. హిమేష్ నీకు 20. సరే ఒకసారి చూడండి. ప్రైమ్ కాస్ట్ ఎంత వస్తుంది? 11,000 ప్లస్ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తే 13,500. సింపుల్ పాయింట్ కదా ఇప్పటి వరకు. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ ఓవర్ హెడ్స్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ 4,500. సో టోటల్ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 18,000 ఫర్ హౌ మెనీ యూనిట్స్? 100 యూనిట్స్. అంటే పర్ యూనిట్ ఎంత వస్తుంది? 180. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ యూనిట్ అంటే ఇయర్లో మనం ప్రొడ్యూస్ చేసింది 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాం. ఈచ్ వన్కి 180 రూపీస్ అయింది. టోటల్ 18,000 రూపీస్ అయింది. సో ఓపెనింగ్ స్టాక్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయంట? 20. ఈ ఓపెనింగ్ స్టాక్లో ఉన్న 20 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక్కొక్క యూనిట్కి ఎంత అయింది ప్రీవియస్ ఇయర్? 100 రూపీస్. నథింగ్ బట్ దీని వాల్యూ ఎంత వస్తుంది ఇప్పుడు? 2,000. మరి క్లోజింగ్ స్టాక్ 40 యూనిట్స్ ఉన్నాయంట. మరి 40 యూనిట్స్ ఇంటూ వాట్? 180 బికాస్ కరెంట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ రైట్. సో వాల్యూ 7,200 లెస్ చేయాలి. సో 20,000 మైనస్ 7,200 ఎంత వస్తుంది? 12,800. మరి నంబర్ ఆఫ్ యూనిట్స్ కూడా తెలియాలి కదా. ఓవరాల్గా 100 ప్రొడ్యూస్ చేశాను. ఓపెనింగ్ స్టాక్లో 20 ఉన్నాయి, క్లోజింగ్ స్టాక్లో 40 ఉన్నాయి. అంటే మనం ఎన్ని సేల్ చేసినట్టు? 80 యూనిట్స్ సేల్ చేసినట్టు. క్లియర్? ఒకసారి చూసుకోండి ఈ ప్రాబ్లం. ఎక్కడ మిస్టేక్ జరిగింది హర్ష? ఎక్కడ ఏంది చేంజ్? 12,000 తీసుకున్నావా? ఓకే, అయినా 20,000 ఎలా వస్తుంది? ఇంకో పాయింట్ ఏదో మిస్ అయ్యావు నువ్వు. ఫస్ట్ టైం 14 ఎలా వచ్చింది?
ప్రైమ్ కాస్ట్ 13 తీసుకున్నారా? ఓకే, సార్ చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్. ఆల్మోస్ట్ చాలా కేసెస్లో యూజ్ అవుతుంది మనకి ఇది. సింపుల్. ఫినిష్డ్ గుడ్స్ది ప్రీవియస్ ఇయర్ వాల్యూ తీసుకోండి, ఓపెనింగ్ స్టాక్ అయితే. క్లోజింగ్ స్టాక్ అయితే ఈ ఇయర్ వాల్యూ తీసుకోండి. దాని మీనింగ్ ఏ మెథడ్ ఫాలో అవుతున్నట్టు వాళ్ళు? ఫిఫో మెథడ్. ఏమీ చెప్పట్లేదు అంటే ఫిఫో మెథడ్ ఫాలో అవుతున్నట్టు. క్లియర్? రివర్స్ క్యాలిక్యులేషన్ ట్రై చేయండి. ప్రైమ్ కాస్ట్ చెప్పండి డైరెక్ట్గా వాల్యూ నాకు ఎంత అనేది. సిఓపి 11,000. 11 అన్నా? ఓకే, $3,800. చూడండి 3,3 వస్తుంది కదా, ఇది 6,800 కరెక్ట్ అయితే 3,3 వస్తుంది. ఏదో మిస్ అయినట్టుంది వాల్యూ మధ్యలో, చూడండి ఒకసారి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మేబీ ఇక్కడ రాంగ్ అయింది. 10,500. వర్క్ కాస్ట్ 6,000. 6,000. గ్రాస్ వర్క్ కాస్ట్ 3,800. క్యాలిక్యులేషన్స్ చూసుకోవాలి. క్లియర్ అందరిది? ఇంకొక ప్రాబ్లం ఉండాలి కదా. లాస్ట్ వన్, కాస్ట్ ఆఫ్ సేల్స్. కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎలా వస్తుంది మనకు? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుందా? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సిఓజెస్ ఐడెంటిఫై చేస్తామా? అంటే మనం సేల్ చేసిన గూడ్స్ యొక్క కాస్ట్ ఎంత అయిందని ఇక్కడ వరకు ఐడెంటిఫై చేస్తాం. దీంతో పాటు అదర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి కదా మనకు. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, పీరియడ్ కాస్ట్ చెప్పాలంటే ఇవి కూడా యాడ్ చేస్తే ఏమొస్తుంది? కాస్ట్ ఆఫ్ సేల్స్ వస్తుంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ట్రై చేయండి. కాస్ట్ ఆఫ్ సేల్స్ 88 పేజ్లో ఉన్న ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి. $18,000. ఓకే, అదర్స్ కన్ఫర్మ్ చేయండి ఒకసారి. $20,000. ఇంతకుముందు 18,000 అన్నారు. ఐ థింక్ దిస్ ఈస్ ద ప్రీవియస్ ప్రాబ్లమ్ రైట్. 12,400 సంథింగ్ ప్లస్ 6,000. మరి 20,000 ఏంటి? ప్రీవియస్ ప్రాబ్లమే కదా ఇది. సేమ్ ప్రాబ్లం. ఒకసారి ఓన్గా ట్రై చేయండి, సేమ్ ఆన్సర్ వస్తుందో లేదో. అఫ్కోర్స్ వస్తుంది. 12,400 ప్లస్ 6,000, 18,400. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాస్ట్ షీట్. ఈ ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు అవుతుంది, ఎందుకంటే మీకు ఇంకా మనం మెయిన్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తే కానీ క్లారిటీ కాదు. ఇది స్టాండర్డ్ కాస్టింగ్ ఇవన్నీ కూడా నేర్చుకుంటారు ఫర్దర్గా. సో ఓవరాల్గా ఒకసారి డిస్కస్ చేయాలి అంటే పార్ట్ 1లో డెఫినేషన్స్ ఉంటాయి, అవి ఓపెన్ చేయండి. మొత్తం ఒకసారి కాస్టింగ్ మొత్తం రివిజన్ అయిపోతుంది.
మనం ఇంతవరకు నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్ ఈ డెఫినేషన్స్లో కవర్ అయిపోతాయి. పేజ్ నెంబర్ 69 ఐ థింక్. సో ఒకసారి మనం ఇంతవరకు కాస్టింగ్ బేసిక్స్లో ఏవేవి రివైజ్ చేస్తామో జస్ట్ ఒకసారి రివైజ్ చేద్దాం. జనరల్గా మనం కాస్ట్ని టోటల్గా ఎన్ని పార్ట్స్ డివైడ్ చేస్తాం? మెయిన్గా 2 పార్ట్స్, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. ఈ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అవుతుంది అని చెప్పే కాన్సెప్ట్ ఏమంటాం? కాస్ట్ బిహేవియర్. సరే, కాస్ట్ బిహేవియర్లో ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. ఇందులో నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకుని చేంజ్ అయ్యే కాస్ట్ ఏది? వేరియబుల్ కాస్ట్. నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా వేరియబుల్ కాస్ట్ చేంజ్ అవుతుంది. నంబర్ ఆఫ్ యూనిట్స్తో సంబంధం లేకుండా పే చేసే కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? పర్ యూనిట్ చేంజెస్ ఎలా చేంజ్ అవుతుంది? డైరెక్టా ఇండైరెక్టా? ఇండైరెక్ట్. కన్ఫ్యూజ్ అవుతున్నారు అప్పుడే. ఇండైరెక్ట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? కాన్స్టాంట్గా ఉంటుంది. సో గైస్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ అయితే కాన్స్టాంట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అయితే కాన్స్టాంట్. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ అయితే చేంజెస్, దట్ టు ఇన్వర్స్ రిలేషన్. వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ అయితే చేంజెస్, దట్ టు డైరెక్ట్ రిలేషన్. కాస్ట్ బిహేవియర్ అది గుర్తుంటేనే మార్జినల్ కాస్టింగ్ అర్థమవుతుంది. ఓకేనా? ఒకసారి రివైజ్ చేయండి అంతా. దాని తర్వాత మెయిన్గా ఏం డిస్కస్ చేసాం? క్లాసిఫికేషన్స్ చూద్దాం. ఎక్స్పైర్డ్, అన్ఎక్స్పైర్డ్. ఎక్స్పైర్డ్కి కండిషన్ ఏంటి? ఇంకర్ అయి ఉండాలి యాజ్ వెల్ యాజ్ రికవర్ అయి ఉండాలి. ఎగ్జాంపుల్ సిఓజిఎస్, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. అదే అన్ఎక్స్పైర్డ్ కాస్ట్కి అయితే ఇంకర్ అయి ఉంటాం కానీ రికవరీ అయి ఉండదు, అంటే క్లోజింగ్ స్టాక్లో ఉంటుంది. అంటే క్లోజింగ్ స్టాక్లో ఉందంటే అమౌంట్ రికవర్ అవ్వలేదనే కదా, కాబట్టి ఇట్ ఈస్ అన్ఎక్స్పైర్డ్. దాని తర్వాత ఇంకొక మెయిన్ క్లాసిఫికేషన్ పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే ప్రతి కాస్ట్ ఏమవుతుంది? ఈవెన్ దో వి పేడ్ ఇన్ పీరియడ్ వైజ్. కరెక్టా? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే ప్రతి కాస్ట్ డెఫినెట్గా ప్రోడక్ట్ కాస్ట్ అవుతుంది. అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అన్ని కూడా పీరియడ్ కాస్ట్లు అవుతాయి. సో నెక్స్ట్ దాని తర్వాత ఏం డిస్కస్ చేస్తాం? డైరెక్ట్, ఇండైరెక్ట్. ప్రోడక్ట్లో కాస్ట్ని డైరెక్ట్గా ట్రేస్ చేయగలిగితే డైరెక్ట్ కాస్ట్, ట్రేస్ చేయలేకపోతే ఇండైరెక్ట్ కాస్ట్. ఈ డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్లో త్రీ కేటగిరీస్ వస్తాయి: మెటీరియల్, లేబరు, ఎక్స్పెన్సెస్. అన్నీ కూడా డిస్కస్ చేస్తాం కదా. దాని తర్వాత కాస్ట్ డ్రైవర్ డిస్కస్ చేస్తాం. సో కాస్ట్ డ్రైవర్ అంటే ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్ ది టోటల్ కాస్ట్. ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ కిలోమీటర్స్, నంబర్ ఆఫ్ యూనిట్స్. గుర్తున్నాయా? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తే టోటల్ కాస్ట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. మరి కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఫర్ విచ్ పర్పస్? నథింగ్ బట్ ఫైనల్ ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ ఏని ప్రొడ్యూస్ చేయడానికి కాస్ట్ ఇంకర్ అవుతున్నావా, ప్రోడక్ట్ బిని ప్రొడ్యూస్ చేయడానికి ఇంకర్ అవుతున్నావా, ఒక పర్టికులర్ కస్టమర్కి డెలివర్ చేయడానికి ఇంకర్ అవుతున్నావా. సో దట్ కస్టమర్ విల్ బి ద కాస్ట్ ఆబ్జెక్ట్. దీని తర్వాత రిలవెంట్ రేంజ్, యాక్టివిటీ లెవెల్. రిలవెంట్ రేంజ్ అంటే మ్యాక్సిమం ఏదవుతుంది? మన మ్యాక్సిమం కెపాసిటీ. మరి యాక్టివిటీ లెవెల్ అంటే మనం ప్రొడ్యూస్ చేసిన యూనిట్స్ లెవెల్, అవుట్పుట్ లెవెల్. రిలవెంట్ రేంజ్ వరకు ఉన్నంత వరకు మాత్రమే మనకు కాస్ట్ బిహేవియర్లో ఐడెంటిఫై చేసిన 4 ఫ్యాక్టర్స్ సేమ్ ఉంటాయి. వన్స్ రిలవెంట్ రేంజ్ క్రాస్ అయింది అంటే అన్ని ఐటమ్స్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గుర్తున్నాయి అన్ని పాయింట్స్? ఇవి ఎప్పటికప్పుడు రివైజ్ చేయాలి, అదర్వైజ్ కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఒకసారి టర్మాలజీ చదవండి, క్లారిటీ వస్తే ఒక్కొక్క పాయింట్. డైరెక్ట్ మెటీరియల్. డైరెక్ట్ మెటీరియల్ మీన్స్ దోస్ మెటీరియల్ విచ్ కెన్ బి కన్వీనియంట్లీ ఐడెంటిఫై చేయొచ్చు అండ్ కెన్ బి డైరెక్ట్లీ అలొకేటెడ్ టు ఏ పర్టికులర్ ప్రోడక్ట్. మన ఎగ్జాంపుల్లో బెంచ్ గుర్తుందా? వుడ్ కాస్ట్. ఎగ్జాంపుల్ ప్రాసెస్ రీఫిల్ ఇన్ ద పెన్ ఆర్ మిల్క్ ఇన్ ద ఐస్ క్రీమ్. ఒక పెన్లో రీఫిల్ ప్రైస్ ఎంత అయింది అనేది ఐడెంటిఫై చేయొచ్చా, చేయలేమా? కాస్ట్ ఎంత అవుతున్నది? చేయొచ్చు. ఒక ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఎంత మిల్క్ యూస్ చేయాలి ఐడెంటిఫై చేయలేమా, చేయొచ్చా? చేయొచ్చు. సో దే కాల్డ్ యాజ్ డైరెక్ట్ మెటీరియల్. డైరెక్ట్ లేబర్. దోస్ లేబర్స్ విచ్ కెన్ బి కన్వీనియంట్లీ ఐడెంటిఫైడ్. ఇక్కడ కూడా అంతే, ఐడెంటిఫై చేయొచ్చు అండ్ డైరెక్ట్గా అలొకేట్ చేయొచ్చు. మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఏంటి? మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ వర్కర్సా, సూపర్వైజరా? వర్కర్స్. హల్వా అండ్ కాన్ఫెక్షనరీ ఇప్పుడు వద్దులండి, ఇప్పుడు అర్థం కాదు ఇది చెప్పినా కూడా. మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఏంటి? వర్కర్స్, డైరెక్ట్ వర్కర్స్. కరెక్టా? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఆల్ ద డైరెక్ట్ కాస్ట్ అదర్ దాన్ డైరెక్ట్ మెటీరియల్ అండ్ డైరెక్ట్ లేబర్. మీరు ఏదైనా ఒక ఎక్స్పెన్స్ ఇంకర్ అయ్యి అది మెటీరియల్లో కానీ లేబర్లో కానీ ఇంక్లూడ్ చేయలేకపోతున్నారంటే ఇట్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సెస్. ఇది డైరెక్ట్. ఇండైరెక్ట్ అయితే వీ కెనాట్ కన్వీనియంట్లీ ఐడెంటిఫైడ్.
డైరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే డైరెక్ట్, ఐడెంటిఫై చేయలేకపోతున్నాం అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కెనాట్ బి డైరెక్ట్లీ అలొకేటెడ్. ఎగ్జాంపుల్ ల్యూబ్రికెంట్స్ ఇన్ ఆయిల్స్ ఇన్ మిషన్. ల్యూబ్రికెంట్స్ కూడా ఐడెంటిఫై చేయగలమా? నథింగ్ బట్ మనం ఆయిల్స్ యూస్ చేస్తాం కదా. ఇండైరెక్ట్ లేబర్, దోస్ లేబర్స్ విచ్ కెనాట్ బి కన్వీనియంట్లీ ఐడెంటిఫైడ్. ఇక్కడ కూడా ఐడెంటిఫై చేయలేము, కెనాట్లీ డైరెక్ట్లీ అలొకేటెడ్. ఎగ్జాంపుల్ సూపర్వైజర్ శాలరీ. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఒకవేళ ఇండైరెక్ట్ లేబర్లోను ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో ఇండైరెక్ట్ మెటీరియల్లోను ఇండైరెక్ట్ లేబర్లోను యాడ్ చేయలేకపోతే ఇట్ కమ్స్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎగ్జాంపుల్ రెంట్ ఆఫ్ ఏ బిల్డింగ్. బిల్డింగ్ రెంట్ ఏ దాంట్లో కానీ యాడ్ చేయగలమా డైరెక్ట్గా? పోనీ అది మెటీరియలా లేబరా? కాదు, ఇట్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సెస్. దోస్ కాస్ట్ అదర్ దాన్ ఇండైరెక్ట్ మెటీరియల్ అండ్ ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్. ఒకసారి ఫస్ట్ 6 డెఫినేషన్స్ చదవండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాదు, మన క్లారిటీ పర్పస్ కోసం అంతే. ఒకసారి చదవండి 6 ఎగ్జాంపుల్స్, 6 డెఫినేషన్స్. హియర్ సింపుల్ ఎగ్జాంపుల్సే కదా, సింపుల్ డెఫినేషన్సే కదా. నెక్స్ట్ ఓవర్ హెడ్స్. ఓవర్ హెడ్స్ అంటే సింపుల్గా ఏం చెప్పాము? ఆల్ టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఇంకర్ అవుతాము? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఇండైరెక్ట్ ఉంటాయా ఉండవా? ఉంటాయి. సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిబ్యూషన్లో డైరెక్ట్ ఉంటాయా? ఉండవు, ఉన్నవన్నీ ఇండైరెక్టే. కరెక్టా? సో నథింగ్ బట్ ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నథింగ్ బట్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మాత్రమే, నథింగ్ బట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో మాత్రమే 2 టైప్స్ ఉంటాయి, డైరెక్ట్, ఇండైరెక్ట్. మిగతా 2 డిపార్ట్మెంట్స్లో ఇంకర్ అయ్యే ఎక్స్పెన్స్ అన్నీ కూడా ఇండైరెక్టే. ఫిక్స్డ్ కాస్ట్, those costs which remains in same in totally and do not increase or decrease in the volume of output. Nothing but volume of output తో సంబంధం లేకుండా వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్ని బేస్ చేసుకొని ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అవ్వదు. బట్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? ప్రొడ్యూస్ ఇంక్రీజెస్ విత్ ద డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఆర్ ప్రొడక్షన్ ఆర్ వైస్ వర్సా. నథింగ్ బట్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఎప్పుడైనా సరే ఇన్వర్స్ రిలేషన్షిప్లో చేంజ్ అవుతుంది అన్నాం కదా. దిస్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. నథింగ్ బట్ మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? రెడ్యూస్ అవుతుంది. అదే నంబర్ ఆఫ్ యూనిట్స్ని రెడ్యూస్ చేశారంటే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఇంక్రీజ్ అవుతుంది. గైస్ అన్ని బేసిక్లో డీటెయిల్గా నేర్చుకున్నాం ఫస్ట్ 2 అవర్స్, ఫస్ట్ 2 క్లాసెస్లో. ఒకసారి రివైజ్ చేయండి. వేరియబుల్ కాస్ట్, దోస్ కాస్ట్ విచ్ కెన్ బి వ్యారీ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్ విత్ ద వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్. నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ని కనుక మీరు ఇంక్రీజ్ చేస్తే టోటల్ వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ చేస్తే డిక్రీజ్ అవుతుంది. బట్ పర్ యూనిట్ ఏమవుతుంది? కాన్స్టెంట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ రిమైన్స్ సేమ్ వెదర్ ద ప్రొడక్షన్ వాల్యూమ్ ఈస్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్. మీరు ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా పర్ యూనిట్ వేరియబుల్ కాస్ట్ అనేది ఎప్పుడు సరే కాన్స్టెంట్గానే ఉంటుంది. సెమీ వేరియబుల్ కాస్ట్, దీని మీద ప్రాబ్లం కూడా చేసాం ఎలా చేయాలన్నది. కరెక్టా? దోస్ కాస్ట్ విచ్ వ్యారీస్ విత్ ద వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్ బట్ నాట్ ఇన్ ద సేమ్ ప్రపోర్షన్ ఇన్ విచ్ అవుట్పుట్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఎగ్జాంపుల్ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్. ఎలా ఈ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అంటే? టెలిఫోన్ ఎక్స్పెన్స్ ఇంతకుముందు కానీ ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ బిల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన హౌస్లో 1 మంత్ వెకేషన్కి వెళ్ళాం. 1 మంత్ అసలు ఒక ఫ్యాన్ యూజ్ చేయలేదు, ఒక లైట్ యూజ్ చేయలేదు. ఎలక్ట్రిసిటీ బిల్ 0 వస్తుందా? రాదు. ఎంత వస్తుంది? మినిమం ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో సమ్ పోర్షన్ మినిమం ఉంటుంది. వన్స్ మనం యూజ్ చేస్తే మిగతా పోర్షన్ వేరియబుల్ యాడ్ అవుతుంది. కరెక్టా? దిస్ ఈస్ కాల్డ్ సెమీ వేరియబుల్ కాస్ట్. ఇంతకుముందు కూడా టెలిఫోన్ ఎక్స్పెన్స్ ఎలా ఉండేది? ఇప్పుడు కూడా అలాగే ఉండదు. చెప్పాలంటే మన సిమ్ యాక్టివేషన్లో ఉండాలంటే ప్లాన్ ఒకటి ఉంటుంది. కరెక్టా? జియోకి అయితే ఉండదు, కానీ మిగతా బిఎస్ఎన్ఎల్ అయితే ప్లాన్ వేరు ప్లస్ దాంతో పాటు రీఛార్జ్ వేరు.
నీ సిమ్ యాక్టివేషన్లో ఉండాలంటే మంత్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ సంథింగ్ ఉండాలి బిఎస్ఎన్ఎల్ అయితే. లేదు సిమ్ యాక్టివ్లో ఉండాలంటే 50 రూపీస్. నువ్వు డేటా అదంతా యూస్ చేసుకోవాలంటే సపరేట్ రీఛార్జ్ చేయాలి. సో దీస్ ఆర్ కాల్డ్ సెమీ వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ పోర్షన్ ఉంటుంది, వేరియబుల్ పోర్షన్ కూడా ఉంటుంది. సో ఏదైతే చదివాం ఫిక్స్డ్, వేరియబుల్, సెమీ వేరియబుల్. ఇంకొన్ని చదువుతాం. కంట్రోలబుల్ కాస్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, విచ్ కెన్ బి కంట్రోల్డ్ బై ద మేనేజ్మెంట్. ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్. మనము మెటీరియల్ కాస్ట్ ఎంత ఉండాలి అన్నది మనం బేస్ చేసుకొని పర్చేస్ చేయొచ్చు. కరెక్టా? మార్కెట్లో కేజీ 1000 రూపీస్ దొరుకుతాయి, కేజీ 100 రూపీస్ కూడా దొరుకుతాయి. ఏది కొనాలన్నది మేనేజ్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. సో దే కెన్ బి కంట్రోలబుల్. బట్ అన్కంట్రోలబుల్ కాస్ట్ విచ్ కెనాట్ బి కంట్రోల్డ్ బై మేనేజ్మెంట్. ఎగ్జాంపుల్ రెంట్ ఆఫ్ ఏ ఫ్యాక్టరీ. వన్స్ రెంట్ పే చేయాలని ఫిక్స్ అయ్యామంటే డెఫినెట్గా కంట్రోల్ చేయొచ్చా? చేయలేము. బట్ ఇక్కడ కూడా చేసుకోవచ్చు కదా, నాకు రెంట్ ఏది కావాలో కొనొచ్చు కదా నేను బిల్డింగ్ని. బట్ దిస్ ఈజ్ వన్ టైం ఓన్లీ. కరెక్టా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు జాన్వర్లో ప్రొడక్షన్ చేయాలనుకున్నాను, ఒక ఫ్యాక్టరీ వెతకాలి. వన్స్ ఇప్పుడు జాన్వర్లో రెంట్ పే చేశానంటే ఇయర్ మొత్తం అదే పే చేయాలి కదా. బట్ రా మెటీరియల్ కాస్ట్ నేను మంత్లీ చేంజ్ చేసుకోవచ్చు అవసరమైతే. ప్రోడక్ట్ క్వాలిటీ చేంజ్ అవుతుంది అంతే దాన్ని బట్టి. సో ఇది నా కంట్రోల్ చేయొచ్చు నేను, కాబట్టి అన్కంట్రోలబుల్ కాస్ట్. రెంట్ని కంట్రోల్ చేయలేను కాబట్టి అన్కంట్రోలబుల్ కాస్ట్. నార్మల్ కాస్ట్. కాస్ట్ విచ్ ఈస్ నార్మల్లీ ఇంకర్డ్ అట్ ఏ గివెన్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్. ఇట్ ఈస్ ట్రీటెడ్ as part of cost of production. ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ అండ్ లేబర్. జనరల్గా నార్మల్గా కేజీ 100 రూపీస్ అనుకుందాం, అది 105 రూపీస్ అయింది మంత్ 2. మంత్ 3లో 95 రూపీస్ అయింది. దిస్ ఈస్ కాల్డ్ నార్మల్ కాస్ట్. అలా కాకుండా నార్మల్గా 100 రూపీస్ సేల్ అయ్యేది 200 రూపీస్కి షిఫ్ట్ అయింది. ఇది నార్మల్ అవుతుందా? అప్పుడు అబ్నార్మల్ అవుతుందా? అబ్నార్మల్ కాస్ట్. కాస్ట్ విచ్ ఈస్ నాట్ నార్మల్లీ ఇంకర్డ్ అట్ ఏ గివెన్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్. నథింగ్ బట్ కేజీ 100 రూపీస్ ఉండేది, ఇప్పుడు ఏకంగా 200 రూపీస్ అయింది. ఇట్ ఈస్ కాల్డ్ అబ్నార్మల్ కాస్ట్. ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఫస్ట్ 14 వరకు చదవండి డెఫినేషన్స్ అన్ని. ఫస్ట్ 14 వరకు ఒకసారి డెఫినేషన్స్ అని చదవండి. ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ అంటే కూడా నేర్చుకుందాం. అబ్నార్మల్ కాస్ట్ నార్మల్ కాస్ట్ని ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. నార్మల్గా అంటే మనం గూడ్స్ని ఒక 1000 టన్స్ ట్రాన్స్ఫర్ చేస్తాం అనుకోండి, మనకు రిసీవ్ చేసుకున్నప్పుడు 1000 టన్సే ఉంటాయా? కొన్నిసార్లు వేస్ట్ జరిగే ఛాన్స్ ఉంటుంది కదా, నార్మల్ వేస్టేజ్. కరెక్టా? నార్మల్ వేస్టేజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ టైం 5% అవుతుంది అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ నార్మల్ కాస్ట్. అలా కాకుండా ఇంకొకసారి ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు 15% గూడ్స్ తగ్గాయి, రావాల్సిన 95% గూడ్స్ రావాలి నాకు. 100% నేను ట్రాన్స్పోర్ట్ చేస్తే అట్లీస్ట్ 95% గూడ్స్ నాకు రావాలి, కానీ 85% గూడ్సే వచ్చాయి. నథింగ్ బట్ నార్మల్ లాస్ కన్నా ఎక్కువ లాస్ వస్తుంది కదా, ఆ లాస్ అంతా కూడా అబ్నార్మల్ లాస్ అంటాం. ఓకేనా? బట్ డీటెయిల్గా మీకు క్లాసెస్లో వస్తుంది ఫర్దర్గా వాటి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయన్నది. ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ ఏంటి? ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇండైరెక్ట్ కాస్ట్. లెట్స్ సే ఇప్పుడు కాలేజ్ రెంట్ వచ్చేసి 10,000 రూపీస్ అనుకుందాం. కాలేజ్ రెంట్ 10,000 రూపీస్. ఇది డెఫినెట్గా స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేయాల్సిందే కదా, సమ్ పోర్షన్ కలెక్ట్ చేయాలి. లెట్స్ సే నా అజంప్షన్ ఏంటంటే 100 మెంబర్ స్టూడెంట్స్ వస్తారనుకున్నాను. నా గెస్ ఇది 100 మెంబర్ స్టూడెంట్స్ వస్తారనుకొని ఈచ్ పర్సన్ నుంచి ఎంత కలెక్ట్ చేస్తాను?
రూపీస్ యాజ్ ఎ రెంట్గా కలెక్ట్ చేస్తాను. కరెక్టా? నథింగ్ బట్ ఒక స్టూడెంట్ అడ్మిషన్కి వచ్చారంటే అందులో 100 రూపీస్ రెంట్ యాడ్ చేసి చెప్తాను. ఇప్పుడు చెప్పండి, స్టూడెంట్కి కోచింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫీజు కలెక్ట్ చేయాలా, ముందు కలెక్ట్ చేయాలా? ముందు కలెక్ట్ చేయాలి. కరెక్టా? మరి ఇప్పుడు ఈ 100 రూపీస్ నేను ముందే యాడ్ చేయాలా, లాస్ట్లో యాడ్ చేయాలా? ముందే యాడ్ చేయాలి. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. ప్రీ డిటర్మైన్డ్. ఎంతమంది వస్తారనుకున్నాను? 100. ఒకవేళ 10 మెంబర్స్ వస్తే 10 మెంబర్స్ ఇంటూ 100 నేను కలెక్ట్ చేసేది 1000. కరెక్టా? ఒకవేళ 200 మెంబర్స్ వస్తే 200 ఇంటూ 100 కలెక్ట్ చేసేది 20,000. అంటే నథింగ్ బట్ ఇది ముందుగానే డిటర్మైన్ చేస్తాం కాబట్టి ఈ వేరియేషన్స్ వస్తాయి. వేరియబుల్ కాస్ట్లో ఆ ఇబ్బంది రాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ కాస్ట్ అనుకోండి, ఒక్కొక్కరికి మెటీరియల్ 50 రూపీస్ కాస్ట్ అవుతుంది అనుకోండి. 10 మెంబర్స్ వస్తే 50 మెటీరియల్సే ప్రింట్ 10 మెటీరియల్సే ప్రింట్ చేస్తాను. 100 మెంబర్స్ వస్తే 100 మెటీరియల్సే ప్రింట్ చేస్తాను. 1000 మెంబర్స్ వస్తే 1000 మెటీరియల్సే ప్రింట్ చేస్తాను. అక్కడ ఏమైనా ఇష్యూ వస్తుందా? రాదు. బట్ నాకు ఇష్యూ అంతా ఇది ప్రీ డిటర్మైన్డ్ కాబట్టి ఈ రెంట్ విషయంలో వస్తుంది నాకు. నథింగ్ బట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఆల్వేస్ కాల్డ్ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. సో ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ విచ్ ఈస్ కంప్యూటెడ్ ఇన్ అడ్వాన్స్ బిఫోర్ ద ప్రొడక్షన్ స్టార్ట్స్. ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయి ఉండదు, ముందుగానే మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆన్ సమ్ స్పెసిఫిక్ బేసిస్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్. ఎగ్జాంపుల్ స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ మే బి స్టాండర్డ్ కాస్ట్ ఆర్ ఎస్టిమేటెడ్ కాస్ట్. మీకు స్టాండర్డ్ కాస్ట్ అనేది వస్తుంది, ఆ కాన్సెప్ట్లో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కాస్ట్ అనేది ముందుగానే మనము డిటర్మైన్ చేసేస్తాం. స్టాండర్డ్ కాస్ట్ సపరేట్ చాప్టర్ ఉంది మీకు. సేమ్ స్టాండర్డ్ కాస్ట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. ఇది కూడా ప్రీ డిటర్మైన్డ్ కాస్టే విచ్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ మేనేజ్మెంట్ ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎఫిషియంట్ ఆపరేషన్. మేనేజ్మెంట్ ఎక్స్పెక్టేషన్స్. నథింగ్ బట్ ఇంతకు ముందు చెప్పాను కదా, మేబీ 100 స్టూడెంట్స్ రావచ్చు అన్నది ఎక్స్పెక్టేషన్స్. మార్జినల్ కాస్ట్ మీకు మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు ఫర్దర్గా స్టార్ట్ అయింది కదా, ఆల్రెడీ పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది కదా నిన్నటితో. ఈరోజు పార్ట్ 2 స్టార్ట్ చేద్దాం. ఈ రోజు కానీ మండే కానీ నేను చెప్తాను. ఆఫ్టర్నూన్ ఇంకో క్లాస్ ఉంది కదా, డిస్కస్ చేద్దాం అది కూడా. ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వేరియబుల్ ఓవర్ హెడ్. నథింగ్ బట్ ఇన్ కేస్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్ ఓన్లీ వేరియబుల్ కాస్ట్లు మాత్రమే ఉంటాయి. మార్జినల్ కాస్ట్ని ఏ కాస్ట్ అంటాం? వేరియబుల్ కాస్ట్, ఇంక్రిమెంటల్ కాస్ట్, అడిషనల్ కాస్ట్. మీరు కొత్తగా ఒక యూనిట్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఓన్లీ వేరియబుల్ కాస్ట్ మాత్రమే ఇంకర్ అవుతారా? ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఎక్స్ట్రా ఇంకర్ అవుతారా? ఫిక్స్డ్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్ 100 మెంబర్స్, ఇక్కడ మేబీ ఇంకో 5 మెంబర్స్ వచ్చారు. ఇప్పుడు నేను ఎక్స్ట్రాగా ఇంకర్ అయ్యే కాస్ట్ ఏది? నేను ఓన్లీ మెటీరియల్ కాస్ట్ ఒకటేనా, ఫిక్స్డ్ కాస్ట్ ఇంకర్ అవుతున్నా? మరి ఓన్లీ మెటీరియల్ కాస్ట్. నథింగ్ బట్ మార్జినల్ కాస్ట్ మీన్స్ ఓన్లీ ఇంక్రిమెంటల్ కాస్ట్. రెంట్ కూడా ఎక్స్ట్రా పే చేస్తాను, మరి ఎక్స్ట్రా మెంబర్స్ వచ్చారని పే చేయను. సో మార్జినల్ కాస్ట్ మీన్స్ వేరియబుల్ కాస్ట్ అనొచ్చు, ఇంక్రిమెంటల్ కాస్ట్ అనొచ్చు, ఆర్ అడిషనల్ కాస్ట్ అని కూడా అనొచ్చు. ఎస్టిమేటెడ్ కాస్ట్ ఇంతకుముందు చెప్పాము, ఇది ఈజ్ ఆల్సో ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. ఇది కూడా ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత అవ్వచ్చు ముందుగానే డిఫైన్ చేస్తాను, ఎంతమంది రావచ్చు, ఎంత ఎస్టిమేషన్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ విచ్ ఈస్ కంప్యూటెడ్ ఇన్ అడ్వాన్స్ బిఫోర్ ద ప్రొడక్షన్ స్టార్ట్ ఆన్ సమ్ స్పెసిఫిక్ బేసిస్ ఆఫ్ పాస్ట్ యాక్చువల్ కాస్ట్. నథింగ్ బట్ ఆ ఎస్టిమేషన్ కూడా ఎలా చేస్తాను? ప్రీవియస్గా ఆల్రెడీ కాస్ట్ ఇంకర్ అయింది కదా, దాన్ని బేస్ చేసుకొని ఎస్టిమేట్ చేస్తాను. డిఫరెన్షియల్ కాస్ట్. డిఫరెన్షియల్ కాస్ట్ అంటే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ టోటల్ కాస్ట్ డ్యూ టు చేంజ్ ఇన్ యాక్టివిటీ లెవెల్, టెక్నాలజీ ఆర్ ప్రాసెస్ ఆర్ మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్. నార్మల్గా నేను మేబీ ఒక 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి 5000 రూపీస్ అవుతుంది అనుకున్నా. బట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల అది 7000 రూపీస్ అయింది. అంటే డిఫరెన్షియల్ కాస్ట్ ఎంత నాకు? 2000 రూపీస్. సో దట్ 2000 విల్ బీ కాల్డ్ యాజ్ డిఫరెన్షియల్ కాస్ట్. ఇంప్యూటెడ్ కాస్ట్ కొత్త కాన్సెప్ట్ చెప్పాలి. ఫస్ట్ 19 వరకు ఒకసారి చదివేసేయండి. 19 వరకు ఒకసారి చదివేసేయండి.
నాకు తెలుసు థియరీ బోర్ కొడతాయని, బట్ అట్లీస్ట్ 1 టైం అయినా చదవాలి కదా మనం. ఫర్దర్గా మీకు ఎక్కడ మీరు చదవాల్సిన అవసరం లేదు, డెఫినేషన్స్ మనం ఎక్కడ ప్రజెంట్ చేయం, జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం అంతే ఇవి. సో ఇంప్యూటెడ్ కాస్ట్, ఇవి కొత్తగా అనిపిస్తాయి మీకు. ఇంప్యూటెడ్ కాస్ట్, నోషనల్ కాస్ట్ విచ్ డు నాట్ ఇన్వాల్వ్ ఎనీ క్యాష్ అవుట్లే, ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఓన్ క్యాపిటల్. ఏంటి దీని మీనింగ్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక 50 lakhs కావాలి. నార్మల్గా మన దగ్గర అంత అమౌంట్ ఉండదు కాబట్టి లోన్ తీసుకుంటాం, కరెక్టా? లోన్ తీసుకుంటాం కాబట్టి ఎవ్రీ మంత్ ఏం పే చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. అంటే క్యాష్ మన నుంచి బయటకు వెళ్తుందా వెళ్ళదా? వెళ్తుంది. సో ఇది నార్మల్ సర్కమ్స్టెన్సెస్. బట్ ఇక్కడ ఇంప్యూటెడ్ కాస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు 50 lakhs పెట్టి బిజినెస్ చేయాలి కదా, నేను లోన్ తీసుకోవట్లేదు, నా దగ్గర అమౌంట్ ఉంది 50 lakhs. ఇప్పుడు ఇంట్రెస్ట్ పే చేయాలా నేను? అవసరం లేదు, బట్ అకౌంటింగ్ పర్పస్ కోసం చూపించాలి కదా. అకార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్ ఏం చెప్తుంది? ఓనర్ వేరు, కంపెనీ వేరు, కరెక్టా? కాబట్టి అకౌంట్స్లో నేను ఇంట్రెస్ట్ పే చేసినట్టు చూపించాలి కదా. అకౌంట్స్ వరకు మాత్రమే చూపిస్తాను ఇంట్రెస్ట్ పే చేసినట్టు, బట్ రియాలిటీలో ఇంట్రెస్ట్ పే చేస్తాను ఎవరికైనా? పే చేయను. అంటే ఎక్స్పెన్సెస్గా ట్రీట్ చేస్తాం కానీ అమౌంట్ బయటికి పోదు. అలాంటి కాస్ట్ని ఇంప్యూటెడ్ కాస్ట్ అంటాం. నోషనల్ కాస్ట్ విచ్ డు నాట్ ఇన్వాల్వ్ క్యాష్ అవుట్లే, క్యాష్ అనేది బయటికి వెళ్ళదు కానీ ఎక్స్పెన్సెస్గా ట్రీట్ చేస్తాను, దట్ ఈస్ కాల్డ్ ఇంప్యూటెడ్ కాస్ట్. క్లియర్? గుర్తుంటుంది ఎగ్జాంపుల్? దాని పక్కన ఇంకోటి ఉంది, క్యాపిటలైజర్ కాస్ట్. క్యాపిటలైజర్ కాస్ట్ అంటే ఏంటి? కాస్ట్ విచ్ ఆర్ ఇనిషియల్లీ రికార్డెడ్ యాజ్ అసెట్స్ అండ్ సబ్సిక్వెంట్లీ ట్రీటెడ్ యాజ్ ఎక్స్పెన్సెస్. నథింగ్ బట్ ఒక 10 lakhs పెట్టి మిషన్ కొన్నాం, ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ క్యాపిటల్, అసెట్ లాగా ట్రీట్ చేస్తాం. బట్ వన్స్ 10 lakhs పెట్టి కొన్నదాన్ని అసెట్ లా ట్రీట్ చేస్తాం, సబ్సిక్వెంట్ పీరియడ్లో ఏం చేస్తాం? డిప్రిసియేషన్ చార్జ్ చేస్తాం. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్పెన్సెస్. సో ఇనిషియల్ డేస్లో అసెట్గా ట్రీట్ చేసి సబ్సిక్వెంట్ పీరియడ్స్లో దాని మీద డిప్రిసియేషన్ చేస్తే దాన్ని క్యాపిటలైజర్ కాస్ట్ అంటాం. క్లియర్? ఇంకా ప్రోడక్ట్ కాస్ట్ మీకు తెలిసిందే ఆల్రెడీ. కాస్ట్ విచ్ ఆర్ చార్జ్డ్ టు ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్, వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అండర్ మార్జినల్ కాస్టింగ్ టెక్నిక్. ఇక్కడ మనకు 2 టెక్నిక్స్ ఉంటాయి, మార్జినల్ కాస్టింగ్ టెక్నిక్, అబ్జార్ప్షన్ కాస్టింగ్ టెక్నిక్ అని. మీకు మార్జినల్ కాస్టింగ్ పార్ట్ 2లో వస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ నేను అది స్కిప్ చేస్తున్నాను. మామూలుగా ప్రోడక్ట్ కాస్ట్ అని తెలుసు కదా, కాస్ట్ వాట్ ఎవర్ వి ఇంకర్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయిన కాస్ట్ని మార్జినల్ కాస్ట్లో ఎలా ట్రీట్ చేస్తారు, అబ్జార్ప్షన్ కాస్ట్లో ఎలా ట్రీట్ చేస్తారు, మీకు పార్ట్ 2లో వస్తుంది. ఓకేనా? ఆపర్చునిటీ కాస్ట్ నేను డిస్కస్ చేయాలి ఇప్పుడు, మోస్ట్ ఇంపార్టెంట్, లెట్ ఇట్ బి. ఈ కాన్సెప్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆపర్చునిటీగా డిస్కస్ చేస్తా. అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్, కాస్ట్ విచ్ ఇన్వాల్వ్స్ క్యాష్ అవుట్లేస్, ఎగ్జాంపుల్ వేజెస్ ఆఫ్ వర్కర్స్. క్యాష్ బయటకు వెళ్ళాలి, ఎక్స్పెన్సెస్గా ట్రీట్ చేస్తాను కానీ క్యాష్ బయటకు వెళ్ళదంటే ఇంప్యూటెడ్ కాస్ట్, కరెక్టా? అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ అంటే ఎక్స్పెన్స్గా ట్రీట్ చేస్తాను, క్యాష్ కూడా బయటకు వెళ్తుంది మన నుంచి. షట్ డౌన్ కాస్ట్, కాస్ట్ విచ్ కంటిన్యూ టు బి ఇంకర్డ్ ఈవెన్ వెన్ ఏ ప్లాంట్ ఈస్ టెంపరరీ షట్ డౌన్, దట్ ఈస్ కాల్డ్ షట్ డౌన్ కాస్ట్. కరోనా టైంలో బిజినెస్ అన్ని క్లోజ్ అయ్యాయి, అలా అని చెప్పేసి రెంట్ పే చేయకుండా స్టాప్ అయిందా? రెంట్ పే చేయాలి, దట్ ఈస్ కాల్డ్ షట్ డౌన్ కాస్ట్. మీ బిజినెస్ని మీరు టెంపరీగా క్లోజ్ చేస్తారు కానీ కాస్ట్లు ఇంకర్ అవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యాక్టరీలో ఒక 1000 మిషన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద మిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సండే రోజు వర్క్ జరగదు, అలా అని చెప్పేసి ఆ రోజు మిషన్ డిప్రిషియేట్ అవ్వకుండా ఉంటుందా? అవుతుంది. ఆ రోజుకి రెంట్ పే చేయకుండా ఉంటామా? పే చేయాలి. సండేకి టెంపరీగా షట్ డౌన్ చేస్తాం బట్ కాస్ట్ ఇంకర్ అవుతాం, దట్ ఈస్ కాల్డ్ షట్ డౌన్ కాస్ట్. సంక్ కాస్ట్, ఏంటి సంక్ కాస్ట్ అంటే? హిస్టారికల్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎప్పుడో ఒక 10 years బ్యాక్ మిషన్ కొన్నాం, ఒక మిషన్ కొన్నాం. ఇప్పుడు ఫర్దర్గా నా బిజినెస్లో ఇంకొక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయాలా వద్దా అని డిసిషన్ తీసుకోవాలి అంటే నేను 10 years బ్యాక్ ఇంకరైనా కాస్ట్ ఏమైనా యూజ్ అవుతుందా? నేను మరీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా. 10 years బ్యాక్ ఒక 10 lakhs పెట్టి మిషన్ కొన్నా. ఇప్పుడు ఫర్దర్గా ఈరోజు ఆఫ్టర్ 10 years నేను ఈరోజు ఒక కొత్త ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలా వద్దా అని డిసైడ్ అవ్వాలంటే 10 years బ్యాక్ ఇంకరైనా 10 lakhs ఏమన్నా యూజ్ అవుతుందా? యూజ్ అవ్వదు, దట్ ఈస్ కాల్డ్ సంక్ కాస్ట్. Historical cost incurred in the past are known as sunk cost. They play no role in decision making. Decision making లో ఎలాంటి యూజ్ ఉండదు దీనివల్ల, అంటే కన్సిడర్ చేయము. క్లియర్? డిస్క్రిషనరీ కాస్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫిక్స్డ్ కాస్ట్ని 2 typesగా డివైడ్ చేయొచ్చు, కమిటెడ్ కాస్ట్, డిస్క్రిషనరీ కాస్ట్. కాస్ట్ విచ్ కెన్ బి అవాయిడెడ్ ఆర్ రెడ్యూస్డ్ బై మేనేజరియల్ డిసిషన్, ఎగ్జాంపుల్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెన్సెస్. చెప్పాం కదా, సేల్స్ ఎక్కువ చేయాలనుకుంటే అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఇంకర్ అవుతాం, సేల్స్ వద్దనుకుంటే అడ్వర్టైజ్మెంట్ ఇంకర్ అవ్వాల్సిన అవసరం లేదు. కంట్రోలబుల్ కాస్ట్స్,
సో అప్ టు 25 ఒకసారి చదవండి. వెయిట్, ఇంకా 3 ఉన్నాయి కదా, కంప్లీట్ చేసేద్దాం. పీరియడ్ కాస్ట్ విచ్ ఆర్ నాట్ చార్జ్ టు ద ప్రోడక్ట్స్ బట్ ఆర్ చార్జ్ టు యాజ్ ఎక్స్పెన్సెస్ అగేన్స్ట్ ద రెవెన్యూ ఫర్ ద పీరియడ్. సో ప్రోడక్ట్ బేస్డ్ కాకుండా పీరియడ్ బేస్డ్ పే చేసుకొని ఇంకర్ అయ్యే కాస్ట్ పీరియడ్ కాస్ట్. ఎక్స్ప్లిసిట్ కాస్ట్ విచ్ రిక్వైర్స్ ఇమ్మీడియట్ క్యాష్ పేమెంట్స్. నువ్వు ఏమైనా పర్చేస్ చేసినప్పుడు క్రెడిట్ పర్చేసెస్ అవ్వచ్చు, క్యాష్ పర్చేసెస్ అవ్వచ్చు. బట్ ఇఫ్ యూ ఆర్ పర్చేసింగ్ ఆన్ క్యాష్ ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్లిసిట్ కాస్ట్. ఇంప్లిసిట్ కాస్ట్ అంటే ఏంటి? క్యాష్ డు నాట్ ఇన్వాల్వ్ ఇమ్మీడియట్ క్యాష్ పేమెంట్స్. ఇప్పటికిప్పుడు క్యాష్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మనం ఎక్స్పెన్స్ గారి క్రియేట్ చేస్తాం. మేబీ డిప్రిషియేషన్ అవ్వచ్చు ఆర్ క్రెడిట్ పర్చేజెస్ కూడా అవ్వచ్చు. క్రెడిట్ పర్చేజ్ ఇప్పటికిప్పుడు క్యాష్ పే చేస్తామా? అవసరం లేదు, బట్ తర్వాత అయినా సరే పే చేయాల్సిందే. సో యాజ్ ఆఫ్ నో నేను ఓన్లీ ఆపర్చునిటీ కాస్ట్ మాత్రమే స్కిప్ చేశాను. అది కాకుండా మిగతా డెఫినేషన్స్ అన్ని ఒకసారి చదివేసేయండి. ఆపర్చునిటీ కాస్ట్ మన కాస్టింగ్లో కీ రోల్ ప్లే చేసే కాస్ట్, అది డిస్కస్ చేద్దాం. అదొక్కటి డిస్కస్ చేసి క్లోజ్ చేద్దాం ఈరోజు. ఫస్ట్ ఆ డెఫినేషన్స్ చదవండి. గైస్ ఆపర్చునిటీ కాస్ట్ చూడండి. లెట్స్ సే ఒక పర్సన్ మంత్లీ 50,000 శాలరీతో వర్క్ చేస్తున్నాడు, 50,000 పర్ మంత్. ఓకేనా? ఇప్పుడు ఈ పర్సన్కి ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు ఈ శాలరీతో, కాబట్టి హైయర్ శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. హైయర్ శాలరీ ఎక్స్పెక్ట్ చేయాలంటే అతనికి వచ్చిన సజెషన్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ చదవాలి, నువ్వు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నాడు ఇంకా. సో మేబీ హైయర్ ఎడ్యుకేషన్కి లెట్స్ సే మంత్లీ మంత్లీ 20,000 అవుతుంది అనుకుందాం. మంత్లీ 20,000 హైయర్ ఎడ్యుకేషన్. బట్ ఎడ్యుకేషన్కి వెళ్తే జాబ్ వదిలేయాలి, అక్కడ జాబ్ వదిలేసి ఎడ్యుకేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు నార్మల్గా లెట్స్ సే హైయర్ ఎడ్యుకేషన్ ఎంబీఏ అనుకుందాం. ఎంబీఏ చేయడానికి మంత్లీ ఎక్స్పెన్స్ ఎంత? ఎంబీఏ చేయడానికి మంత్లీ ఎక్స్పెన్స్ ఎంత? 20,000. But whatever you are saying, that is 20,000 is related to accounts. అకౌంట్స్కి సంబంధించింది 20,000. మరి అకార్డింగ్ టు కాస్టింగ్ ఎంత అంటే 70,000. సో ఎక్స్ట్రా 50,000 ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. నథింగ్ బట్ నేను హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి అని డిసిషన్ తీసుకోవడం వల్ల నాకు రావాల్సిన 50,000 రావట్లేదు కదా. సో ఐఎమ్ లూజింగ్ ద ప్రాఫిట్, ఐఎమ్ లూజింగ్ ద కాంట్రిబ్యూషన్, I am foregoing the contribution. That foregone profit is called as opportunity cost. In this example it is 50,000. Clarity వస్తుందా? సో సింపుల్గా నాకు నేను ఒక డిసిషన్ తీసుకోవడం వల్ల నాకు రావాల్సిన ప్రాఫిట్ రాకుండా పోవడాన్ని ఆపర్చునిటీ కాస్ట్ అంటాం. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. నార్మల్గా మీకు తెలిసినంత వరకు అకౌంట్స్కి కాస్టింగ్కి డిఫరెన్స్ ఏంటి? అకౌంట్స్కి కాస్టింగ్కి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లారిటీ ఇస్తున్నా. సిఎంఏకి గ్రూప్ 1లో కాస్టింగ్ ఉంటుంది, గ్రూప్ 2లో కాస్టింగ్ ఉంటుంది. గ్రూప్ 1లో కాస్ట్ మేనేజ్మెంట్ అంటాడు, గ్రూప్ 2లో మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటాడు, ఎంఏ. ఓకేనా? గ్రూప్ 1లో కాస్టింగ్ బేసిక్స్ లాగా ఉంటుంది, గ్రూప్ 2లో కాస్టింగ్ బేసిక్సే కాకపోతే డిఫరెంట్ వేలో చెప్తాడు. ఓకేనా? ఇప్పుడు మీరు గ్రూప్ 2లో నేర్చుకునేది ఏంటి? మేనేజ్మెంట్ అకౌంటింగ్ పేపర్ 12. అది కూడా ఆ పేపర్ 12లో దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా.
బట్ ఈ పేపర్ 1 గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని వదిలేస్తే అకౌంట్స్కి కాస్టింగ్కి డిఫరెన్స్ ఏంటి అసలు? అకౌంట్స్కి కాస్టింగ్కి డిఫరెన్స్ ఏంటి? ఓకే, అకౌంట్స్లో ఫెయిర్ మార్కెట్ వాల్యూ, ఎస్ అగ్రీ. ఇంకా అసలు ఏంటి డిఫరెన్స్? అంటే రెండెందుకు అసలు? ఒకటి చాలు కదా. అక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్స్ నేర్చుకుంటాం కదా, మరి కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎందుకు ఇక్కడ? ఐడెంటిఫై చేయొచ్చు, డిటర్మైన్ చేయొచ్చు. అకౌంట్స్తో చేయలేమంటున్నారా? సేల్ అయ్యే తర్వాత చేసిన ప్రాసెస్. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. ఐ టెల్ యూ ద డిఫరెన్స్. అకౌంట్స్తో మనం మహా అంటే ఏం చేస్తాం? P&L అకౌంట్ ప్రిపేర్ చేస్తాం, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం. బ్యాలెన్స్ షీట్లో ఏం తెలుస్తుంది? అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి తెలుస్తుంది. P&L అకౌంట్లో ఈ పర్టికులర్ ఇయర్కి ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత తెలుస్తుంది. బట్ అసలు కాస్టింగ్లో అలాంటి కాన్సెప్టే ఉండదు. ఈ పర్టికులర్ ఇయర్లో ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత అని. సింపుల్గా ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి నీకు ఎంత కాస్ట్ అయింది, నేను నెక్స్ట్ ఇయర్లో ఈ ప్రోడక్ట్ని కంటిన్యూ చేయాలా వద్దా, డిసిషన్ తీసుకోవాలి. అలాంటి డిసిషన్స్ అన్నీ కూడా ఇక్కడ తెలుస్తాయి. కాస్టింగ్ ఈజ్ బేస్డ్ ఓన్లీ ఆన్ డిసిషన్ మేకింగ్. మనకి ప్రాఫిటా లాసా కాన్సెప్ట్ అంతా ఇక్కడ ఉండదు. ఓన్లీ డిసిషన్ మేకింగ్ కాస్టింగ్ అంటే. అకౌంట్స్లో డిసిషన్ మేకింగ్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఓన్లీ ప్రాఫిటా లాసా. ఇప్పుడు చెప్పండి, మనం పైన చెప్పుకున్న ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు అకౌంట్స్ అయితే MBA చదవడానికి కాస్ట్ ఎంత అయింది? అకార్డింగ్ టు అకౌంట్స్. బట్ అకార్డింగ్ టు కాస్టింగ్ అయితే 70,000. సో మనం దాన్ని దృష్టిలో పెట్టుకుని అసలు MBA చేయాలా వద్దా అని డిసైడ్ అవ్వాలి. మీరు ఎక్కడైనా సరే P&L అకౌంట్లో అవ్వచ్చు, బ్యాలెన్స్ షీట్లో అవ్వచ్చు, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ఏవైనా అవ్వచ్చు, ఆపర్చునిటీ కాస్ట్ అనే వర్డ్ ఎక్కడైనా చూసారా? P&L అకౌంట్ ఎక్కడ కనిపించింది ఇంతవరకు? కనిపించదు. బికాస్ ఆపర్చునిటీ కాస్ట్ ఇస్ రిలేటెడ్ టు ఓన్లీ కాస్టింగ్. అకౌంట్స్లో మీకు ఎక్కడా కూడా కనిపించదు. ఓకేనా? కాస్టింగ్కి అకౌంట్స్కి క్లారిటీ వస్తుందా? కాస్టింగ్ అనేది పీరియడ్ వైజ్ ఉండదు, ప్రోడక్ట్ వైజ్ ఉంటుంది. బట్ అకౌంట్స్ అన్నది పీరియడ్ వైజ్ ఉంటుంది. పర్టికులర్గా ఈ పీరియడ్లో అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి. బట్ కాస్టింగ్లో ప్రోడక్ట్ వైజ్ ఉంటుంది. పర్టికులర్ ప్రోడక్ట్ వల్ల ప్రాఫిట్ వస్తుందా లేదా, ఇలాంటి డిఫరెన్సెస్ అన్నీ ఉంటాయి. సో స్మాల్ వేరియేషన్స్ తెలుస్తున్నాయా? అకౌంట్స్ అనేది మోస్ట్లీ అకౌంటింగ్ స్టాండర్డ్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేస్తాం. బట్ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్లో కాస్ట్ ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే, కాస్టింగ్లో కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కొన్ని ఉంటాయి. ఆ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్తే మనకి ఇక్కడ చాప్టర్స్గా డివైడ్ చేస్తాడు. దాన్ని బేస్ చేసుకుని కొన్ని ఉంటాయి. ఓకేనా? సో let me tell you one more example regarding to opportunity cost. For example, నాది ఓన్ బిల్డింగ్ ఉంది, ఓన్ ఫ్యాక్టరీ ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఈ 70% ఆఫ్ స్పేస్ నా ప్రొడక్షన్కి యూస్ చేస్తున్నా. 30% ఆఫ్ స్పేస్ రెంట్కి ఇచ్చాను వేరే వాళ్ళకి. ఓకేనా? దానివల్ల నాకు మంత్లీ 20,000 రెంట్ వస్తుంది. ఇప్పుడు నా బిజినెస్ బాగా ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు ఈ 70% ఆఫ్ స్పేస్ నాకు సరిపోవట్లేదు ప్రొడక్షన్కి. రిమైనింగ్ స్పేస్ని కూడా యూస్ చేసుకోవాలనుకుంటున్నా. రిమైనింగ్ స్పేస్ని కూడా యూస్ చేసుకుంటే నాకు ఎక్స్ట్రా కాస్ట్ ప్రొడక్షన్ అంతా కలిపి ఒక 30,000 ఎక్స్ట్రా వస్తుంది అనుకుందాం. ఆ రిమైనింగ్ స్పేస్ని కూడా యూస్ చేసుకుంటే నేను ఎక్స్ట్రాగా ఇంకర్ అయ్యే కాస్ట్ 30,000. ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఎక్స్ట్రా స్పేస్ని యూస్ చేసుకోవాలా వద్దా? ఎక్స్ట్రా స్పేస్ని యూస్ చేసుకోవాలా వద్దా? ఇఫ్ యూ థింక్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు ఎక్స్ట్రా స్పేస్ని యూస్ చేసుకోవడం వల్ల మీకు అయ్యే ఎక్స్ట్రా కాస్ట్ ఎంత? 30,000. బట్ ఇఫ్ యూ ఆర్ థింకింగ్ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్ విల్ బి 30,000 ప్లస్ రావాల్సిన 20,000 కూడా రాదు కదా ఇప్పుడు. సో 20,000, సో 50,000. సో నువ్వు ఎక్స్ట్రా స్పేస్ని యూస్ చేసుకోవడం వల్ల నీకు బెనిఫిట్ 50,000 కన్నా ఎక్కువ వస్తుందా? దెన్ యూ కెన్ యూజ్ ద స్పేస్. నువ్వు ఎక్స్ట్రాగా ఈ స్పేస్ని యూస్ చేసుకోవడం వల్ల నీకు వచ్చే బెనిఫిట్ అనేది 50,000 కన్నా ఎక్కువ ఉంటే ఈ స్పేస్ యూస్ చేసుకోవాలి. అదర్వైజ్ యూస్ చేసుకోకూడదు. ఈవెన్ దో 40,000 వచ్చినా సరే చేసుకోకూడదు. ఎందుకంటే 40,000 విల్ బి ద లాస్ట్ టు యూ. కరెక్టా? డిసిషన్ మేకింగ్. బట్ అకౌంట్స్ ఏం చెప్తుంది? సింపుల్గా 30,000 మాత్రమే రికార్డ్ చేస్తుంది. బట్ వాట్ అబౌట్ దిస్ రిమైనింగ్ 20,000? సో డిసిషన్ మేకింగ్ ఈజ్ ద ఇంపాక్ట్. సో డిసిషన్ మేకింగ్లో ఎప్పుడైనా సరే ఆపర్చునిటీ కాస్ట్ ఇన్వాల్వ్మెంట్ డెఫినెట్గా ఉండాలి. క్లియర్? దట్ ఈస్ ద ఆపర్చునిటీ కాస్ట్. బట్ మార్జినల్ కాస్టింగ్లో ఇంకా డెప్త్గా వస్తుంది ఇది ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి అనేది. ఓకేనా?
వన్ మోర్ ఎగ్జాంపుల్, లాస్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నాకు త్రీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. నా దగ్గర ఒక 5 lakhs ఉంది. 5 lakhsని బ్యాంక్ 1లో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు, బ్యాంక్ 2లో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు, బ్యాంక్ 3లో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. బ్యాంక్ 1లో ఇన్వెస్ట్ చేస్తే నాకు వచ్చే రిటర్న్ 10%, బ్యాంక్ 2లో అయితే 12%, బ్యాంక్ 3లో అయితే 15%. బ్యాంక్ 1లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్ 10%, 12%, 15%. నా దగ్గర 5 lakhs ఉంది. లెట్స్ సే నేను బ్యాంక్ 2లో ఇన్వెస్ట్ చేసాను అనుకుందాం. బ్యాంక్ 2లో ఇన్వెస్ట్ చేశాను అనుకుందాం. అప్పుడు నాకు ఆపర్చునిటీ కాస్ట్ ఏమవుతుంది? వాల్యూ వద్దు, జస్ట్ పర్సంటేజ్ చెప్పండి చాలు. 3%. షూర్. సో నేను బ్యాంక్ 2లో ఇన్వెస్ట్ చేయడం వల్ల బ్యాంక్ 3 నుంచి వచ్చే హైయర్ రిటర్న్ నాకు రాదు కదా. అంటే ఒకవేళ బ్యాంక్ 3లో ఇన్వెస్ట్ చేస్తుంటే 15% రిటర్న్ వచ్చేది నాకు. సో ఆపర్చునిటీ కాస్ట్ ఈస్ నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్. మీరు బ్యాంక్ 2లో కనుక ఇన్వెస్ట్ చేస్తే బ్యాంక్ 3 నుంచి వచ్చే 15% రిటర్న్ మీకు రాదు. సో ఆ 15% విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఆపర్చునిటీ కాస్ట్. వాట్ ఇఫ్ ఐ ఇన్వెస్ట్ ఇన్ బ్యాంక్ 1? If I invest 5 lakhs in bank 1, then what is opportunity cost percentage? 15% only, not 12%. Because the best ఏది ఉందో అది సెలెక్ట్ చేయాలి మనం. క్లియర్? ఈ పాయింట్లో క్లియర్ కదా, ఏం కన్ఫ్యూజన్ లేదు కదా. ఒకవేళ బ్యాంక్ 3లో ఇన్వెస్ట్ చేస్తే ఆపర్చునిటీ కాస్ట్ జీరో. కానీ ఒకవేళ 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయనుకోండి, నాకు బ్యాంక్ 2లో కూడా ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంది, రెండిట్లో ఉంది అనుకుంటే అప్పుడు మేబీ 12% కన్సిడర్ చేయొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే మనకి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెంట్కి ఇస్తున్నానా? లెట్స్ సే సేమ్ సినారియో, నాకు ఫ్యాక్టరీ ఉంది, యాజ్ ఆఫ్ నో 70% యూస్ చేసుకుంటున్నా, 30% ఖాళీగా ఉంది, రెంట్కి కూడా ఇవ్వలేదు, నేను రెంట్కి కూడా ఇవ్వలేదు, 30% ఫ్రీగానే ఉంది స్పేస్. ఇప్పుడు నా బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నా. దెన్ వాట్ ఈజ్ ఆపర్చునిటీ కాస్ట్ నో? ఆపర్చునిటీ కాస్ట్ దట్ ఈస్ జీరో. బికాజ్ ఆపర్చునిటీ కాస్ట్ ఎప్పుడు వస్తుంది? ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఆపర్చునిటీ కాస్ట్ రాదు. ఈజ్ ఇట్ క్లియర్? ఈ ఎగ్జాంపుల్లో నాకు 20,000 ఆల్టర్నేటివ్ ఉంది కాబట్టి 20,000 విల్ బి యాడెడ్ యాజ్ ఏ ఆపర్చునిటీ కాస్ట్. బట్ ఈ ఎగ్జాంపుల్ అసలు రెంట్కి ఎవరు రావట్లేదు కదా, స్పేస్ ఐడియల్గానే ఉంది కదా, కాబట్టి ఇప్పుడు ఆపర్చునిటీ కాస్ట్ ఏమవుతుంది? జీరో. దిస్ ఈజ్ బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ ఆపర్చునిటీ కాస్ట్. మీకు మార్జినల్ కాస్టింగ్లో ఇంకా ఇన్డెప్త్గా దీని గురించి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రాఫిట్ ఫర్ గాన్. ఆపర్చునిటీ కాస్ట్ సింగిల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే ఆపర్చునిటీ ఫర్ గాన్ ఆర్ ప్రాఫిట్ ఫర్ గాన్ ఆర్ కాంట్రిబ్యూషన్ ఫర్ గాన్, ఏదైనా అవ్వచ్చు. సో జస్ట్ ఒక 2 minutes ఇక్కడతో కాస్టింగ్ బేసిక్స్ మొత్తం కంప్లీటెడ్. జస్ట్ ఒక 2 minutes ఏమైనా చూసుకోండి, డౌట్స్ ఉంటే ఎస్ యూ కెన్ ఆస్క్, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ఇట్. సార్ చూసుకోండి, ఒక 2 minutes ఏమైనా డౌట్స్ ఉన్నాయా స్పెసిఫిక్గా? ఏదైనా డౌట్ ఉంటే అడగండి, అదర్వైజ్ క్లోజ్ చేద్దాం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. 7 డౌట్ నుండి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఆఫ్టర్నూన్ ఇంకో క్లాస్ ఉంది కదా మనకి, ఎప్పుడు 3 to 5, 3 to 4, 4 to 5 ఐ థింక్.
కరెక్టా?